సో చాలా మందికి కూడా తెలీదు మీరు సుకుమార్ సార్ వచ్చేసి ఫ్రెండ్స్ అనేది. చిన్నప్పటి నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్నేహితులు. ఎందుకంటే ఒకే ఊరు, ఒకే ప్లేసు, పక్క ఇల్లు. తెల్లవారితే ఇద్దరం కలిసి బయటకు వెళ్ళిపోవడం, ఆడుకోవడం, అల్లర్లు చేయడం, తిరగడం. ఆ బాల్యం నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. ఎంతమందితో తిరిగినా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాడు. ఓకే. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నా. మీరు కూలీకి వెళ్ళి కూడా డబ్బులు తీసుకొచ్చి ఆయనకి. అవునవును. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన చిన్నప్పుడు అది జనరల్గా జరుగుతుంది. ఎప్పుడన్నా మన మనుషులు, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అనేది పక్కన పెడితే అసలు అతనికి దాహం, ఆకలి అనేది కూడా గుర్తుకురాదు. అది కూడా మర్చిపోతాడు. అంత పిచ్చి అనమాట. వైల్డ్ ఫైర్ 100% లెవెల్లో మీకు ఫేమస్ డైలాగ్ కూడా ఉంది కదా సార్, ఇన్ఫాక్చుయేషన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అని. అది అమ్మ వర్డ్ నాకు రాసిచ్చాడు. తెలుగులో రాసిచ్చాడు, ఇంగ్లీష్ రాదు కదా. అవును, తెలుగులో రాసిచ్చి ప్రాక్టీస్ చేయరా, ఇది నీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఒక ఇంట్లో పనివాడు ఇన్ఫాక్చుయేషన్ ఇంటరాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ స్టేట్ ఆఫ్ ది కంప్లీట్ కార్యడ్ ఆర్గనైజేషన్ అన్అప్రిషియేటెడ్ అన్వారంటెడ్. ఇదంతా మీకెలా తెలుసు? బాబు చాలా సార్లు అండి. ఓకే. మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, పైగా ఇంగ్లీషు. తెలుగు అయితే చెప్పేసేవాడు. చెప్పలేకపోతే దబ్బే. బుచ్చిబాబు గారు ఐడియా ఉన్నారు, తెలుసా? బుచ్చిబాబు తెలుసు, సుకుమార్ గారి శిష్యుడే, స్టూడెంట్. ఈయన లెక్చరర్గా చేస్తున్నప్పుడు బుచ్చిబాబు స్టూడెంట్ కాకినాడలో. అప్పటి నుంచి బుచ్చిబాబుకి సుకుమార్ అంటే ఒక విపరీతమైన. లాంటి అంటే హిట్ మూవీస్ కొట్టారు కదా, మరి ఆయన కూడా అంటే పిలిచి ఎప్పుడైనా మరి కిట్టయ్య గారు ఇలా ఉంది సినిమాలో ఛాన్స్ చేస్తారా అని అలా ఏమైనా అడిగారా? పిల్లల సినిమాలో ఇచ్చాడు. ఒక రోజు చేసి వచ్చారు, చిన్న క్యారెక్టర్. ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నారు కదా పెద్ది. ఈ ఫోటో స్టోరీ ఏంటి, ఇది ఎప్పుడు సార్? ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను. అది కుమారి 2010 షూటింగ్ టైంలో, అంటే చిన్నప్పుడు మేము అలాగే తిరిగేవాళ్ళం. ఓకే, సైకిల్ మీద. సేమ్ సైకిల్ మీద ఎక్కించుకునేవాడు, తీసుకెళ్ళిపోయేవాడు. అది గుర్తుగా ఊరికే సరదాగా గుర్తొచ్చి అడిగాడు అనమాట. సైకిల్ తొక్కినప్పుడు నన్ను ఎక్కించుకున్నా. ఎక్కువ నేను ఇప్పటికీ అలాగే ఉన్నానో తొక్కుతాను. అలా తీసుకున్న ఫోటో. ఎలా ఏమన్నా చిన్న లవ్ స్టోరీస్ సార్కి కానీ మీకు కానీ అప్పట్లో మరి ఏమన్నా? సరే, ఎవరో ఒకరు మైండ్లో అమ్మాయి ఏదో చిన్న ఆయన వన్ సైడ్ లవ్ లాగా అది మనలోనే ఉండిపోయింది. లవర్స్ కన్నా ఎక్కువ ప్రేమ ఉండేది మా మధ్యలో. ఆడికి సినిమా తర్వాత పెద్ద ఇష్యూ జరిగింది, మొత్తం ఒక నేరస్తుల కంటే దారుణంగా చూడడం కానీ మాట్లాడడం కానీ ప్రజలంతా కూడా. అది ఆయన గురించి భయం వేసేది. సెన్సిటివ్ అతను. ఇలా ఎందుకు జరిగింది, ఎందుకంటే అతనికి సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారని తెలిసినా కూడా రోడ్డు మీద ఎవరైనా చిన్న పిల్లోడు పడిపోయి ఏడుస్తున్నా కూడా హర్ట్ బాధపడిపోతాడు, తీసుకుంటాడు. అలాంటిది వాళ్ళ సినిమా కారణంగా అక్కడ ఒక ఇష్యూ జరిగింది అనేది. ఇంకా నా ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన ఫ్యామిలీయే. ఇంకా మా పాపకి చదివించి ఎడ్యుకేటెడ్ కానీ, కాలేజీ ఫీజులు కానీ, చిన్నప్పటి నుంచి స్కూల్ ఫీజులు కానీ ఆల్మోస్ట్ ఆయనే కట్టాడు. ఇప్పుడు నేను ఆయన గురించి ఎక్కువ చెబితే ఏదో భజన చేసినట్టు ఉంటుంది, నాకు తెలుసు. అలా ఏమి ఉండదు సార్, అంటే ఎమోషనల్ అయిపోతాను అక్కడ గురించి. సారీ. ఏమంటారు, లోపల ఒక ఎమోషనల్ అదవుతుంది. హాయ్, హలో, నమస్తే.
నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు ఈ పాడ్కాస్ట్ చేయడం అనేది నిజంగా నేను చాలా లక్కీగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అనమాట. అంటే నార్మల్గా ఫ్రెండ్స్ ఉండడం వేరు, అలాంటిది అంటే మనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో మనము నార్మల్గా అందరినీ ఫ్రెండ్స్ అనుకుంటుంటాం, కానీ మనకు తెలియదు చీట్ చేసేవారికి అంటే చిన్న చిన్న తప్పులకు కూడా మనకు వాడు ఫ్రెండ్ అయిపోడు, మనం దూరం పెడుతూ ఉంటాము. సో చాలా జరుగుతుంటాయి. కానీ ఈరోజు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే సుకుమార్ సార్. డైరెక్టర్ సుకుమార్ సార్కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలా, లేదంటే ప్రాణ స్నేహితుడు అని చెప్పాలా, ఇంకా అంతకు మించి ఎన్ని వర్డ్స్ ఉన్నా కూడా వీళ్ళకి అంకితం చేయొచ్చు అనమాట. ఆయన పేరు వచ్చేసి కిట్టయ్య అలియాస్ కృష్ణ గారు అనమాట. ఎన్నో సినిమాల్లో యాక్టింగ్ చేశారు ఆయన, మంచి మంచి రోల్స్ చేశారు. జగడం, 100% లవ్, సో ఇలాంటి చాలా మంచి మంచి సినిమాలు చేశారు. అందులో కొన్ని ఫేమస్ డైలాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో సినిమాల గురించి, అలాగే వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ కొంచెం నేను ఫస్ట్ టైం షివర్ అవుతున్నా అనమాట. అంటే పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడాలి అని అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేసి. ఏం పర్వాలేదు. ఎలా నడుస్తున్నాయి సార్ సినిమాలు? బాగున్నాయి. సో నార్మల్గా మనం మాట్లాడుకుంటే అంటే ఆర్టిస్ట్గా లైఫ్ ఒకలా ఉంటుంది, అండ్ ఫ్రెండ్షిప్ ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ సార్ ఇది. సో చాలా మందికి కూడా తెలీదు మీరు సుకుమార్ సార్ వచ్చేసి ఫ్రెండ్స్ అనేది అంటే ఆల్రెడీ ఒక స్టేజ్ మీద చెప్పారు, బట్ ఎక్కువ మంది కూడా అంటే నమ్మొచ్చా నమ్మలేమా అనేది ఉంటుందన్నమాట. సో మీ స్నేహం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? స్నేహం చిన్నప్పుడుది, చైల్డ్హుడ్ మొత్తం. మా ఇద్దరికి ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్నేహితులు. ఎందుకంటే ఒకే ఊరు, ఒకే ప్లేసు, పక్క ఇళ్ళు. తెల్లవారితే ఇద్దరం కలిసి బయటకు వెళ్ళిపోవడం, ఆడుకోవడం, అల్లర్లు చేయడం, తిరగడం. ఆ బాల్యం నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. ఆల్మోస్ట్ నేను వాళ్ళ ఇంట్లో పెరిగేవాడిని, వాడు ఇచ్చిన మా ఇంట్లో పెరిగేవాడిని. అలా కలిసి తిరిగేవాళ్ళు. మొత్తం పక్క ఇళ్ళేనా? పక్క ఇళ్ళు. ఓకే. ఇద్దరు ఒకటే స్కూల్? ఓకే, ఒకటే స్కూల్, కానీ నేను పెద్దోండి. ఓకే. నేను సీనియర్ని, ఆడు జూనియర్. ఒక 1.5 ఇయర్ తేడా వస్తుంది. కానీ బాగా ఇష్టం నేనంటే. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఇష్టమే. వాళ్ళతోటి ఉండేవాడిని ఎక్కువ. వాళ్ళ అన్నదమ్ములు అందరూ వాళ్ళ ఫ్యామిలీలో ఒకటిగా నన్ను చూసేవారు. వాళ్ళ అమ్మగారు అయితే ఆడికి ఏది పెడితే నాకు అది పెట్టేది ఆవిడ. ఓకే. వాడి కోసం ఏం దాచించితే నాకు అది దాచించింది. ఓకే. సో అంటే మీరు ఇద్దరే ఉండేవాళ్ళ, ఇంకా గ్యాంగ్ ఉండేదా సార్ మీకు స్కూల్లో? అట్లా గ్యాంగ్ ఉండేవారు. గ్యాంగ్ తక్కువ, కానీ ఆ గ్యాంగ్ లో మేమిద్దరం సెపరేట్. మళ్ళీ మీరిద్దరు సెపరేట్? మేమిద్దరం సెపరేట్. ఓకే. ఎంతమందితో తిరిగినా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాడు. ఓకే. సో అంటే ఇద్దరిలో ఫస్ట్ అంటే నార్మల్గా చిన్నప్పుడు అంటే ఏదో స్కూల్కి వెళ్దాము, చదువుకుందాం, ఇంకా ఆ రోజుల్లో అంటే ఏదో ఒక పని, లేదంటే చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి, జాబ్, ఇవి ఉండేవి. సినిమా రంగం అనేది కంప్లీట్ డిఫరెంట్. సో మీ ఇద్దరిలో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎవరికి సినిమా? ఫస్ట్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నదంటే నాకే. ఓకే. ఫస్ట్ మీకే ఇంట్రెస్ట్? నాకే ఎక్కువ. అతను ఎక్కువగా చదువు. అతను చిన్నప్పటి నుంచి చదువు, కవిత్వాలు రాయడం, అదొక డిఫరెంట్ నాలెడ్జ్ అయింది. ఓకే. కవిత్వాలు రాసేవాడు. ఎప్పుడో 10 ఇయర్స్ వయసులోనే కవిత్వాలు రాసేవాడు. ఓకే. సినిమా పిచ్చి అయితే మాత్రం నాకు ఉండేది. నేను ఎక్కువగా సినిమాలు వెళ్ళిపోవడమే, నేను చదువుకోలేదు. ఓకే. చిన్నప్పుడే చదువు ఆగిపోయింది. దాంతో నేను వ్యవసాయం పనులు A to Z, కూలి పని చేశాను, ట్రాక్టర్ నడిపాను, లారీ నడిపాను, అరక దున్నాను, A to Z. సో మీరు కంప్లీట్ వ్యవసాయం పనిలో నాకు రాని పని అంటూ లేదు. ఓకే. అలాగా నేను డివైడ్ అయిపోయాను అనమాట. కానీ మా ఇద్దరి స్నేహం మాత్రం రన్ అవుతూనే ఉంది, కొనసాగేది. నేను పొలం వెళ్ళి వచ్చేసి మళ్ళీ వీడిని కలిసేవాడిని. వీడు స్కూల్ అయిపోయిందంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చేసేవాడు. ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. ఏదైనా చిరంజీవి గారి సినిమా కానీ, ఎన్టీ రామారావు గారి సినిమా కానీ వస్తే ఒరే గట్టే సినిమా వచ్చేసింది అంటే సో ఆయన వచ్చి మీకు చెప్పేవాడు. అంటే నాకు ఏ సినిమా ఏ థియేటర్లో ఆడుతుంది అన్నది కొంచెం తక్కువ తెలిసింది కదా. ఈడు చెప్పేవాడు, దగ్గరికి వచ్చి సినిమా వచ్చేసింది వెళ్ళాలి, రెడీ, నువ్వు రెడీగా ఉండి నేను వచ్చేస్తాను. ఓకే. స్కూల్ గోడలు దూకి వెళ్ళడము, ఇంట్లో చెప్పకుండా వెళ్ళడము, చాలా సీక్రెట్లు ఉండేవి. వాళ్ళ నాన్నగారు నైట్ బయటకు వెళ్ళనిచ్చేవారు కదా. ఓకే. నాకు కొంచెం ఫ్రీడమ్ ఉండేది. నేను ఎందుకంటే చిన్నప్పుడు ఇంకా నేను లైఫ్ నా పర్సనల్ లైఫ్ అయిపోయింది. మా నాన్నగారు చిన్నప్పుడు తిట్టేవారు, కానీ నేను అంత కంట్రోల్లో ఉండేవాడిని కదా. ఓకే. వచ్చేయడం బయటికి.
అట్లా వాళ్ళ నాన్నగారు నుంచి తప్పించుకుని వచ్చేవాడు. ఓకే. ఆ, అలా ఎప్పుడైనా దొరికిపోయారా సార్? ఎప్పుడైనా దొరికిపోవడం, ఇద్దరిని కలిపి వాళ్ళ నాన్నగారు తిట్టడం, కొట్టడం? కొట్టడం, తిట్టడం అన్నీ ఓకే. కామన్గా జరిగేవి. అయినా సరే మళ్ళీ మామూలే. ఓకే. సో అలా గోడలు దూకి అంటే దొరికిపోయిన ఒక సినిమా గుర్తుండిపోతాయి కదా బాగా, అంటే ఎన్నో సినిమాలు చూసుంటాము కానీ అందులో కొన్ని స్పెషల్ సినిమాలు ఉంటాయి, దానికోసం బాగా కష్టపడి వెళ్ళి గోడలు దూకి కష్టపడి పైసల కోసం కూడా ఆ రోజుల్లో. అలాంటి ఏదైనా సినిమా స్టోరీ ఏదైనా ఉందా? బాగా చిన్నప్పుడు ఇంకా ఇంట్లో దెబ్బలు తిన్న సినిమాలు అయితే బాగా చిన్నతనం, సీనియర్ ఎన్టీ రామారావు గారి సినిమాలు. ఓకే. ఇప్పుడు అడవి రాముడు, ఇంకా ఏమున్నాయి, సర్దార్ పాపారాయుడు, అలాంటివి అవి. తర్వాత కొంచెం చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చాక మళ్ళీ ఇంకా మైండ్ మారిపోయింది. ఎన్టీ రామారావు గారు ఫ్యాన్, మంచి అభిమానులు ఆయన అంటే. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి. అలా వయసు పెరిగే కొద్ది మార్పులు వచ్చేవి. ఓకే. బట్ అంటే మీకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, ఆయన రైటర్ గా అంటే కవిత్వాలు అవి రాసుకునేవారు. బట్ ఎలా చేంజ్ అయిందంటే ఫస్ట్ ఇండస్ట్రీకి ఎవరు వచ్చారు, ఈ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది ఇద్దరికి కూడా? ఇంట్రెస్ట్ అయితే నాకు ఉండేది కానీ నేను ఆ పొలం పనులు చేయడం వల్ల నాకు అంత వెళ్ళాలని ఆలోచన అయితే లేదు. ఓకే. ఎందుకంటే వెళ్ళలేము, ఒక అందం దానికోసం మనం ఆశపడటం అనేది అత్యాశ అవుతుంది కదా. సినిమా ఫీల్డ్కి వెళ్ళడం అనేది మనకి జరగని విషయం, అందుకు నేను ఫోకస్ పెట్టలేదు. కాకపోతే సినిమా చూసి వచ్చి యాజ్ ఇట్ ఈస్ సినిమాలో చెప్పేసేవాడిని, మిమిక్రీ లాగా ఏ ఆర్టిస్ట్ ఎలా మాట్లాడాడు అని. అది నాకు బాగా మెమొరీ అలా ఉండేది. అది ఈయనకి బాగా ఇష్టం. సుక్కు ఏం చేసేవాడు అంటే, చిరంజీవి ఎలా మాట్లాడేవాడు, రావు గోపాలరావు ఎలా మాట్లాడేవాడు, అల్లు రామలింగయ్య గారు ఎలా మాట్లాడేవాడు అని అడిగేవాడు. నా చేత చెప్పించుకున్నాడు అనమాట. నేను అలా చెప్తుంటే ఆడు ఎలా వింటుంటే కనెక్ట్ అయ్యాడు. అమ్మ సినిమాలో ఇంత నాలెడ్జ్ ఉంటుందా అనేది ఒక చిన్న ఎక్కడో పడింది దానికి బేజం. తర్వాత ఆ షూటింగ్లు ఎక్కడైనా మా చుట్టుపక్కల షూటింగ్లు జరిగితే వాటికి వెళ్ళేవాడు. ఆ రోజుల్లో లేడీస్ టైలర్ వంశీ గారు, ఆయన ఆల్మోస్ట్ ఆయన సినిమాలన్నీ మా ఏరియాలో చేసేవాడు. ఓకే. ఇది రామ్ గోపాల్ వర్మ గారి సినిమా కూడా షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి కలవాలి అనుకున్నాను. అవునవును, రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు వచ్చేసరికి నేను వెళ్ళలేదు కానీ ఈయనైతే కలిసేవాడు, ట్రై చేసాడు, వెళ్ళేవాడు. ఆయన ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా ఈయనకి వంశీ గారు ఫస్ట్, తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు, మణిరత్నం గారు అంటే చాలా ఇష్టం సుక్కుకి. సో ఫస్ట్ అయితే ఇంకా ఆయన రావడమే జరిగింది. అదే మా ఇద్దరు ట్రావెలింగ్లో ఆయన రైటర్గా కవిత్వాలు రాసేవాడు కదా, అది కాస్త రైటర్గా మారింది, సినిమా రాయడం మొదలు. అప్పట్లో 1-2 సినిమాలు ఆయన రాసినవి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసినాయి. ఇంకా వాటి పేర్లు అయితే చెప్పుకోవడం కూడా వేస్ట్, కానీ ఆయన రాసిన ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ సినిమా వచ్చేసింది. అవి బ్లాక్ బాస్టర్లు అయింది బాగా అండి. ఈయన ఎవరికి చెప్పలా, అప్పుడు ఫిక్స్ అయ్యాడు కొద్దిగా. ఈయన మైండ్ ఏమిటంటే, అంటే మనం రాసింది ఒక సినిమాలాగా వచ్చింది అంటే మనం రైటర్గా పనిచేస్తాం అనేది ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు ఇలాగా షూటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయో మేము ఇద్దరు వెళ్ళిపోయేవాళ్ళం. లేడీస్ టైలర్, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపు ఇట్లా జరిగేవి. కబడ్డీ జగపతి బాబు గారు, ఇవన్నీ మేము చూసాం దగ్గరుండి. అవన్నీ చూస్తుంటే అప్పుడు ఫిక్స్ అయ్యాడు అనమాట. ఒక డైరెక్టర్, అక్కడ మెయిన్ కమాండర్ ఎవరంటే డైరెక్టర్, ఆయన చూసేవాడు. నేనైతే రాజేంద్ర ప్రసాద్ గారిని, జగపతి బాబు గారిని వాళ్ళని చూసేవాడిని. యాక్టింగ్ ఇలా చేయాలి. ఆయన ఒక రైటర్ గా అంటే డైరెక్టర్ గా ఎలా చేస్తున్నారు ఏంటి అని ఆయన డైరెక్షన్ లో చూస్తున్నారు. ఆర్టిస్ట్ గా నేను ఎలా హీరో అవ్వాలి, ఎలా యాక్టర్ అవ్వాలి, వెళ్ళాలనే ఉద్దేశం కాకపోయినా ఒక ఫోకస్ అయితే వాళ్ళ మీదకి వెళ్ళేది. ఈయన ఎక్కువగా డైరెక్టర్ని చూసేవాడు. అందరూ ఆయనకు వచ్చి చెప్పడం, ఆ డైరెక్టర్ అక్కడ వాళ్ళందరినీ ఇది చేయడం, డైరెక్టర్ అంటే ఇలా ఉంటుందా, మొత్తం అంతా ఈయనే కన్వెంట్ చేస్తాడా, అందరూ ఈ గ్రిప్లో ఉంటారా అని డైరెక్టర్ అవ్వాలరా నేను డైరెక్టర్ చెప్పేశారా? అప్పుడు అనేవాడు నాతోటి, డైరెక్టర్ అవ్వాలి, నేను కథలు రాస్తున్నాను కదా, దాన్ని మనం డైరెక్షన్ చేయొచ్చు కదా అని ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. అప్పుడు నేను మామూలుగా ఎంకరేజ్ చేసేవాడిని, ఎందుకంటే వాడి గురించి నాకు తెలుసు, మంచి రైటర్, బాగా రాస్తాడు. నువ్వు ఆల్రెడీ నువ్వు రాసిన కథలో సినిమాలు వచ్చేసినారా, మేము వెళ్ళి చూస్తే మొత్తం సినిమా సేమ్ స్టోరీ. నేను బయటకు వచ్చి ఎవరికైనా ఇచ్చేవా కదా అన్నాను. ఎవరికి ఇవ్వలేదు అని ఆయన చెప్పాడు. అంతేరా, మనం రాసింది ఆ థాట్ ఇంకొకరికి వచ్చింది. జనరల్ అది కామన్ ఇది. అంటే నేను రాయగలిగాను అంటే ఒక సినిమా రైటర్గా నేను పనికొస్తాను
అంటే అప్పుడు నేను అన్నాను మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ట్రై చేయొచ్చు కదా అని బాగా పుష్ చేశాను అప్పుడు. ఊర్లో ఉన్న ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటే అప్పట్లో ఇంకా అది చాలా అంటే కొంతమంది అయితే ఊరుకోరా మనకెందుకు అదండి అవన్నీ మనతో అయ్యేది కాదు, మనకు చేసేది కాదు, పొలం పనన్నా వేసుకుంటే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు, ఏంది కానీ నేను ఎప్పుడు అలా చెప్పలేదు. ఎందుకంటే ఆడికన్నా ఎక్కువ ఆడి మీద నాకు నమ్మకం ఉండేది. ఎందుకంటే అంత బాగా రాసేవాడు, ఎప్పుడో 10 years ఏజ్లోనే కవిత్వం రాసేవాడు, అద్భుతంగా రాసేవాడు. నాకు చాలా గుర్తున్నాయి. తర్వాత వయసు పెరిగి ఇది పోయింది కానీ ఒక 2 lines కూడా అసలు ఏం గుర్తులేదు. అంటే ఊరికే ఏదన్నా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని చూసి ఏదో రాసేసేవాడు, ఆ చెట్టు మీద రాసేసేవాడు. ఒక రైతు కనపడ్డాడు అనుకో, రైతు మీద ఒక చెప్పేసేవాడు, రాసేవాడు కాదు, ఊరికి అక్కడే చదివేసేవాడు, అక్కడే చదివేసేవాడు. అతని కష్టం గురించి, అతని చేసే పని గురించి. ఒక తల్లి బిడ్డని తిడుతుంది అనుకో, వాళ్ళిద్దరి మధ్య ఒక 4 పదాలు మాట్లాడేసేవాడు. అంత నాలెడ్జ్ ఉండేది ఆ వయసులో. అది నాకు నమ్మకం. ఆ నమ్మకంతో నేను ఈ సినిమా కథలు రాసి ఆ సినిమాలు మళ్ళీ సినిమాలుగా వచ్చేయటం నాకు నమ్మకం పెరిగి ఆయన పుష్ చేశాను. నువ్వేం డౌట్ పడకరా, ఏమాత్రం అవకాశం ఉన్నా నువ్వు ట్రై చేయి, నువ్వు కంపల్సరీ మంచి డైరెక్టర్ అవుతావు అంటే. మీరు కూలీకి వెళ్ళి కూడా డబ్బులు తీసుకొచ్చి ఆయనకి. అవునవును, అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన చిన్నప్పుడు అది జనరల్గా జరుగుతుంది. ఎవరన్నా ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడు ఖర్చు పెట్టేస్తారు. కానీ ఈ రోజులలో అట్లా లేదు సార్. నా జేబులో ఉన్న డబ్బు మీ జేబులోకి రావాలంటే నేను చాలా ఆలోచిస్తాను అనమాట. నేను ఎందుకు పెట్టాలి వీడికి, నేను పెడితే నాకు లాభం ఏంటి అంటే. ఇప్పుడున్న జనరేషన్ కూడా అలానే ఉంది సార్. అంటే చిన్న కోపతాపాలు రాగానే బ్లాగులు చేసుకోవడాలు, కలవకుండా ఉండడాలు, ఇంకా పర్మనెంట్ డిలీట్ అనమాట. మనం ఏం చేసాము, వాళ్ళు ఏం చేశారు అనేది మర్చిపోతారు. తప్పుని కాస్త విడదీయడం వరకు వెళ్ళిపోతున్నారు అనమాట. లేదమ్మంటే స్నేహం అనేది, అంటే స్వార్థం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. స్నేహంలో కూడా స్వార్థం ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే మనకెందుకు అనే స్నేహితుడు ఆ రోజుల్లోనూ కూడా ఉన్నాడు. కానీ ఆయన అలాంటివాడు కాదు. అంటే మా ఇద్దరి మధ్య అలా ఉండేది అంతే. నా దగ్గర ఆ రోజుల్లో నేను కూలి పని చేస్తున్నా, ఒక 10 రూపాయలు 20 రూపాయలు నా దగ్గర ఉండేది. ఆయన చదువుకునేవాడు. వాళ్ళ నాన్నగారు స్ట్రిక్ట్, ఊరికే ఇవ్వరు కదా, 10 రూపాయలు దాచుకోరా, 20 రూపాయలు దాచుకోరా. ఎందుకు తండ్రిని అడిగామనుకో, నాన్న 10 రూపాయలు కావాలి, దేని గురించి, సినిమా కంటే కొడతాడు. మరి సినిమాల్లోకి వెళ్తాము అంటే, సినిమాలు రాస్తాను, సినిమా నేను ప్రపంచంగా బ్రతుకుతాను అన్నప్పుడు మరి పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండే? ఆయనకంటే ఫస్ట్లో ఉంటుంది, చిన్న భయం ఉంటుంది కదా, ఇది కరెక్టా కదా ఆలోచించుకోరంటే అనేది ఉంది. కానీ వాళ్ళ నాన్నగారు అయితే ఫుల్ సపోర్ట్. వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్పారు అప్పటికే. అంటే లెక్చరర్గా, మ్యాథ్స్ లెక్చరర్గా చేసేవారు ఆదిత్యాలు, కాకినాడ ఆదిత్య కాలేజ్. అప్పటికే ఆల్మోస్ట్ శాలరీ అంతే, నాకు గేట్ తెలియదు కానీ మినిమం అంటే అప్పట్లోనే ఒక 40-50,000 ఉండేది ఆ రోజుల్లోనే. ఈయన చెప్పే మ్యాథ్స్ గురించి స్టూడెంట్స్కి అందరికీ ఇష్టం ఈయనంటే. ఆ మ్యాథ్స్ ఒక డిఫరెంట్గా చెప్పేవాడు, వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయేవారు స్టూడెంట్స్ అందరూ. ఇప్పటికీ కాకినాడ ఏరియాలో ఈయన దగ్గర చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈయనంటే ప్రాణం, అంత ఇష్టం అన్నమాట. అలా చెప్పేవాడు. దాని గురించి ఇంట్లో పేరెంట్స్, ఇప్పుడు ఏదో శాలరీ వస్తుంది, మంచి పేరు ఉంది నీకు కాలేజీలో, సినిమాలు అంటే ఆలోచించుకొని చిన్న ఇది ఉంటుంది కానీ ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వీడి తెలివితేటలో, వీడి మంచి రైటరు, మంచి కథలు రాస్తాడు. ఎన్ని జాబ్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ అదొకటి మైండ్లో ఉంటుంది అనేది ఇంకా వాళ్ళకి కూడా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా నమ్మకం. ఆ నమ్మకంతో వెళ్ళు, డిసప్పాయింట్ అవ్వకు. సక్సెస్ కాలేకపోతే వెనక్కి వచ్చేసి డిసప్పాయింట్ అవ్వకు, ఏమీ టెన్షన్ పడకు, వెళ్ళు, నీ ప్రయత్నం నువ్వు చేయి అనేది వాళ్ళ ఎంకరేజ్మెంట్. నేనైతే ఫుల్గా నువ్వు నీ వెనకడుగు వేసే సమస్య లేదు, నువ్వు అక్కడికి వెళ్ళటం అంటూ జరిగితే మాత్రం అది సక్సెస్ కొట్టే వరకు కష్టాలు పడతావు, ఒక్కసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేవంటే మాత్రం వెనక తిరిగి చూసి పని లేదు అనేది ఒక ఎక్కడో నాకు చిన్న నమ్మకం ఉండేది. ఫస్ట్ సినిమా హిట్ పడిన తర్వాత మీతో ఫోన్ చేసి కానీ లేదంటే వచ్చి కానీ? ఆర్య సినిమాకి ఈయన డైరెక్టర్గా పేరు పడినప్పుడే ఫోన్ చేశాడు. నేను ఊళ్ళోనే ఉన్నాను, అంతకుముందు స్ట్రగుల్ పడ్డాడు. ఎప్పుడో అర్జున్ గారిది, జగపతి బాబు గారిది వచ్చింది హనుమాన్ జంక్షన్, నవీన్ వడ్డీ గారిది మనసిచ్చి చూడు, అలాగే ఇంకోటి ఉంది. వీటికి ఎడిటర్ మోహన్ గారి దగ్గర అసిస్టెంట్గా రైటర్గా చేసాడు. చాలా అప్పుడు స్ట్రగుల్ పడ్డాడు.
ఓకే. ఇంకా ఆ స్ట్రగుల్ ఎవరికి తెలియదు, మాకు ఎవరికి తెలియదు. ఏం చెప్పేవారు కాదు. ఏం చెప్పేవాడు కాదు. ఏ స్ట్రగుల్ పడ్డాడు, తిన్నాడు తినలేదు. ఎందుకంటే ఆయనకి ఆకలి కూడా గుర్తుకురాదు. ఆకలి వస్తుంది ఇప్పుడు ఏమన్నా తినాలి అనే ఆలోచన కూడా ఉండేది. అప్పుడే ఇంకెప్పుడు రాయడం 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 రాయడం. ఎప్పుడు ఇంకా సినిమా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అలాగే ఉన్నాడు. ఓకే. మన మనుషులు, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అనేది పక్కన పెడితే అసలు అతనికి దాహం, ఆకలి అనేది కూడా గుర్తుకురాదు. అది కూడా మర్చిపోతాడు. అంత పిచ్చి అనమాట. ఇప్పుడు నేను ఆయన గురించి ఎక్కువ చెబితే ఏదో భజన చేసినట్టు ఉంటుంది. నాకు తెలుసు. అలా ఏం ఉండదు సార్. అంటే మీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అది కూడా జనాలకి కూడా తెలుస్తుంది సార్. అంటే ఎమోషనల్ అయిపోతారు వాడి గురించి. అయ్యో సార్, సారీ. అయ్యో పర్లేదు సార్. ఓకే. అది ఎంత ఎఫెక్షన్ ఉంటే ఏం చెప్పినా తక్కువే. ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 లాగా మా ఇద్దరి జర్నీ చెప్పుకుంటూ పోతే మా స్నేహం 1, 2, 3, 4 అని వెళ్తానే ఉంటుంది. అర్థమవుతుంది సార్. మీ కళ్ళ నుండి వచ్చే నీళ్లు చూస్తుంటేనే అర్థమవుతుంది అంటే మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంది, ఎంత ఎఫెక్షన్ ఉంది అనేది. అదే ఏం చెప్పాలి, ఇంకా ఏది చెప్పినా తరగదు. బోల్డ్ ఉంది, టన్నులు ఉంటుంది. అది మంచితనం. బట్ చాలా మందికి అది తెలియదు కదా. తెలియదు కాబట్టి సో అనేస్తారు చిన్న మాట. అంటే ఇప్పుడు అంటే ఎలా ఉందంటే సార్, అంటే ఈ మాట చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మనం ఎక్కువ చెప్పినా కూడా ఒకసారి 2 సార్లు కలిసి ఉంటారులే ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నారు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయన ఇంత ఎదిగాడు కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ ని పట్టించుకోవట్లేదులే, ఆయనకేం తెలుస్తుందిలే అంటారు. ఎందుకంటే ఇద్దరి తలరాత ఒకేలా ఉంటారు. ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యారు, మీరు యాక్టర్ అవ్వాలనుకుంటారు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీరు యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలన్నా లేదంటే ఇందులో మీకు అదృష్టం కలిసి రావాలి. మనం ఎంత కష్టపడినా కూడా రవ్వంత అదృష్టం కంపల్సరీ ఉండాలి. సో అది ఏ రోజు వస్తుంది ఏంటి అనేది మనకు తెలియదు, కొంచెం లేట్ అవ్వచ్చు కానీ స్నేహం మాత్రం పర్మనెంట్ కదా. మన మధ్య ఉన్న బంధం ఎప్పుడు పోదు. దాన్ని పట్టుకొని అంటే మన ఉన్న ప్రొఫెషన్ వాటిని పట్టుకొని మన పర్సనల్ లైఫ్ ని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇందులో కూడా అంటే స్టేజ్ మీద చెప్పారు సార్ మీ గురించి కూడా ప్రాణ స్నేహితుడు అని. సో ఆ ఒక్క మాట చాలు. అప్పుడు మామూలుగా పబ్లిక్ కి సుకుమార్ అనేవాడికి కెట్టే అనేవాడు ఫ్రెండ్ ఉన్నాడు అనే విషయం అప్పుడే తెలిసింది. ఎందుకంటే నేను ఆయనతో పాటు తిరుగుతున్నా, బయట కొంచెం చిన్న చిన్న సినిమాలు చేస్తున్నా, ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను ఎవరికి చెప్పలా సుకుమార్ నా ఫ్రెండ్ అని. అంటే చెప్పుకోవడం వల్ల ఏంటి, నాకెందుకో ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఆడ ఒక స్థాయిలో ఉన్నాడు ఒక డైరెక్టర్, నేను డౌన్లో ఉన్నాను. అప్పుడు చెప్పినా ఎవరికి ప్రతి వాళ్ళు ఇలా చెప్తారు లేదు బాబు అంటారు. అవును అది ఈ రోజులలో అలాంటి మాటలు అదే సార్ చెప్తారులే ఎవరని. ఎందుకు అంటే మనం వెళ్ళి కలిసేది లేదు. ఇప్పుడు నేను వెళ్ళి కలిసేది లేదు. చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడు నా ఫ్రెండే, చెప్పుకోవడం వల్ల అనే మైండ్ సెట్ తో నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఇది ఎప్పుడైతే రాజావారి రాణి గారు ప్రమోషన్లో ఈ మాట అయితే ఎప్పుడైతే చెప్పాడు అప్పుడు వైరల్ అయిపోయింది భయంకరంగా. కానీ ఎవరు చెప్తారు, ఆ స్థాయికి ఎదిగిన తర్వాత మీ ఇద్దరు మంచి స్నేహితులే, కలిసి తిరిగాం. ఆ రోజుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద గొప్ప ఏం కాదు. ఎవరి దగ్గర ఆడి దగ్గర ఉంటే ఆడి ఖర్చు పెడతాడు, ఆయనే ఖర్చు పెట్టాడు, ఆయనే చాలాసార్లు తీసుకెళ్ళాడు. అది నేను చెప్పుకోలేదు ఎందుకంటే అవి గుర్తుండవు. ఆయన చెప్పుకున్నాడు, ఆడు కూలి పని చేసుకెళ్ళి ఆ 10 రూపాయలు పట్టుకొచ్చి నన్ను సినిమా తీసుకెళ్ళేవాడు, నేనంటాడు ఆడి కాళ్ళు నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే ఆడి కాళ్ళలో నీళ్ళు వస్తాయి అని చెప్పుకొస్తే అందరం వెయిట్ చేసాం స్టేజ్ మీద. కిరణ్ అబ్బవరం గారు, రవికిరణ్ వీళ్ళందరూ అంత స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఆయన చెప్పడం అనేది గ్రేట్. జర్నీలో అంటే ఫ్రెండ్స్ చాలా మంది అవుతారు సార్, కానీ ఫస్ట్ నుండి ఉండేవాడు కష్ట సుఖాలని చూసేవాళ్ళు అనేది ఒక్కరో ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఇంకా మనం చచ్చేదాకా ఉంటారు అనమాట. ఎందుకంటే మన సీక్రెట్స్ అన్ని వాళ్ళకే తెలుసు, మన కష్టాలు వాళ్ళకే తెలుసు, మన సుఖాలు వాళ్ళకే తెలుసు. మనం ఏం అవ్వాలనుకున్నాం, ఒక్కొక్కసారి ఏదో అవ్వాలనుకుంటాం కానీ ఇంకేదో చేస్తూ ఉంటాం, చేయలేకపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అన్ని తెలిసిన వాడే కదా బెస్ట్ ఫ్రెండ్. సో సార్ లైఫ్ లో అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మీరే. సో అది నిజంగా అంటే బెస్ట్ ఫ్రెండ్ నేను చెప్పలేను. ఎందుకంటే వాడు అదే
ఇది స్టార్ అయ్యాడని నేను ఆయన అనలేను. కొడుకు ఎంత ఎత్తి ఎదిగిపోయినా తండ్రికి కొడుకే. అలాగా నా స్నేహితుడు ఎంత ఎత్తి ఎదిగినా వాడే. అలాగా ఇప్పుడు అదే దీని గురించి బెస్ట్ ఫ్రెండ్ నేను కాదు, వాడు బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఇంత గుర్తు పెట్టుకుని వాడు నా ఫ్రెండ్. ఇప్పుడు సెట్లో కూడా నేను ఈ మధ్య కొంచెం కలవట్లేదు. నా మటుకు నేను కూడా కొంచెం బిజీ అవ్వడం వల్ల కలవలేకపోతున్నాను. ఆయన డిస్టర్బ్ చేయకూడదు, ఆయన ఒక స్టార్ డైరెక్టర్, ఇవాళ ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతో కొంత నేను వెళ్ళట్లా ఆయన దగ్గరికి. కానీ ఇప్పటికీ ఆ లొకేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్ల మధ్య కానీ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఎక్కడున్నా నా గురించే టాపిక్ మాట్లాడతాడు. మా కెట్టేగాడు ఎలా ఉండేవాడు, మా కెట్టేగాడు అలా ఉండేవాడు, మా కెట్టేగాడు అలా తీసుకెళ్ళేవాడు, మా కెట్టేగాడు నేను ఇలా తిరిగేవాడు, ఆడు అలా ఉండేవాడు, ఆడు మెమొరీ ఎలా ఉండేది, ఆడు ఏదైనా ఇలా ఒకటి చూసాడంటే టక్కని చెప్పేసేవాడు అని నా గురించి. చిన్నప్పుడు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అదే వెలిసింది ఒక సర్పం వెలిసి చానాళ్ళు ఆ సర్పం ఉండేది, డైరెక్ట్గా వచ్చేది, పాలు తాగేది. మేమందరం భక్తులందరూ క్యూలో నుంచి ఉంటే వాళ్ళందరికీ వచ్చి దర్శనం ఇచ్చేది. ఎవరైనా పాలు పెడితే డైరెక్ట్గా పాలు గిన్నె అలా పెడితే పాలు తాగేది. వెళ్ళి పొద్దున్నే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చెరువులోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ పొట్లోకి వచ్చేసేది. మేమిద్దరం చూసేవాళ్ళం చిన్నప్పుడు, మా చిన్నతనంలో అనమాట. అలా వెలిసిన తర్వాత గుడి కట్టారు ఎవరో అక్కడ. ఆ రోజుల్లో ఏదో కనిపించడం చెప్పడం ఏదో ఉంటుంది కదా సంథింగ్, ఎవరి మీద వాలి చెప్పేవారు, నేను ఇక్కడ వెలిసాను నాకు గుడి కట్టండి అని చెప్తే కట్టే ఊరి జనం మొత్తం డబ్బులు సందాలు వేసుకుని సంథింగ్. అప్పుడు మేము అక్కడ గుడి కట్టడానికి హెల్ప్ చేయడానికి వెళ్ళేవాళ్ళం, సుకుమారు నేను. అక్కడ ప్రొద్దుటే భక్తి పాటలు వేస్తారు కదా, అక్కడ ఒక పురాణం చెప్పేవారు. అప్పుడు రోజు నేను పొలం పనికి వెళ్తూ వస్తూ ఆ పురాణం విని కంఠస్థం చేసాను. ఆటోమేటిక్గా వచ్చేసింది అనమాట నాకు, విని రోజు వినేవాడు. అది ఇలాంటివన్నీ ఆడు వచ్చి ఇప్పుడు వీళ్ళందరితో చెప్తాడు, గుడి దగ్గర పాట ఒక పురాణం ఉండేదిరా, అదేదో పురాణం నాకు కూడా రాదు, అలా వెళ్ళి ఇలా వెళ్ళి రోజు వినేవాడు. విని అది మా దగ్గర చదివేసేవాడు, అంత మెమొరీ ఉండేదాడు. కానీ ఈయన ఇప్పటికీ చెప్తాడు నా గురించి, అంత ఇష్టం నేనంటే. అది చిన్నప్పుడు 2 లైన్లు పాడతాను, అది ఆ పురాణం ఇప్పటికీ గుర్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నదే మైండ్లో ఉంటుంది. శ్రీ గణేశాయ నమః బాలాం కుండీం చటమరుం శూలం శంఖం సుదర్శనం ప్రధానం భక్తవరదం దత్తాగ్దేయం నమహం యసం కాకపక్షధరం వీరం వనమాల విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయే బాలకాండే మునీశ్వర తపస్పాధ్యాయ నిరతం తపస్వీ వాగ్దితాంబరం నారదం పరిపత్యక్ష వాల్మీకి మునిపుంజరం. వేదవేద్యుడైన పరమపురుషుడు రామచంద్ర ప్రభుగా అవతరించి, కట్ అయిందంటే రాదు, అలా చెప్పుకుంటూ మైక్ లో ఎట్లా వస్తుందో నిజంగా అట్లే చెప్తున్నారు. ఆ లైన్స్ కూడా అట్లే పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. అది కంఠస్థం చేసేసేది. ఓకే, ఇంచుమించులో ఆల్మోస్ట్ మొత్తం పురాణం 1 hour వస్తుంది. అవును, ఆ రోజుల్లో అసలు మా పాపం ఆ రోజులో ఆ స్పీకర్లో ఆ పాడే మహానుభావుడు ఎవరు, ఆయనకి నమస్కారం చేస్తున్నాను. తెలియదు నాకు అప్పట్లో గ్రామ్ ఫోన్ రికార్డ్ ఎంత ప్లేట్ ఉండేది, దాని మీద ఇలా పెట్టి పాడితే వస్తుంది కదా పాట, నీకు ఐడియా ఉందా? అది వేసేవారు అన్నమాట. అది మొత్తం ఆ రికార్డ్ అంతా కూడా ఒక పురాణం. అది విని పాడితే వీడు ఆశ్చర్యపోయాడు అనమాట. గుడి మీద పాట నీకు ఎలా అంతలా ఎలా వచ్చేసింది. ఇద్దరు టాలెంట్ ఉన్న ఫ్రెండ్స్ ఒకరికొకరు షాక్ అవ్వడం. ఇది ఆయననేమో చెట్టును చూసి అప్పటికప్పుడు ఆ వర్డ్స్ అన్ని కూడా కంబైన్ చేసి కవితలాగా చెప్పడం, విన్నదాన్ని మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ చెప్పేవారు, వీళ్ళ దగ్గర పాడేసేవాడిని. అప్పుడు ఇంకా ఊళ్ళో అందరూ కూడా నన్ను అయ్యో భలే పాడేసావు అని ఊళ్ళో జనం అందరూ ఎంకరేజ్ చేసేవారు. అలాగే వీడు ఇప్పటికీ చెప్తా ఉంటాడు, అదే మెమొరీ బాగుంది దాడిది. ఇప్పుడు అదే 100% లవ్ టైంలో మర్చిపోయేవాడిని. ఆడేదైనా డైలాగ్ చెప్తే మర్చిపోయాడు. మాస్టర్ అంటాను, ఆయన మాస్టర్ కదా. చిన్నప్పుడు మామూలు బాల్యంగా ఉన్నప్పుడు అయితే ఒరే సుక్కు అనేవాళ్ళు. తర్వాత ఆడు ప్రిన్సిపాల్గా అయిన తర్వాత నుంచి నేను మాస్టర్ అని పిలుస్తాను, ఆయన నన్ను మాస్టర్ అని పిలుస్తాడు. ఏం మాస్టర్ ఏం చేస్తున్నా, సినిమాలో బాగా బిజీ అయిపోయారు కదరా అంటాడు. ఇప్పుడు ఎప్పుడైనా కలిసి
సో ఫస్ట్ మూవీ జగడం కదా సార్ మీది? నా ఫస్ట్ మూవీ జగడం. ఎలా అవకాశం ఎలా వచ్చింది? ఆర్య సినిమాకి ఆయన ఒక్కడే చేసుకున్నాడు ఇక్కడ. అసలు ఫ్యామిలీ కానీ మాలాంటి ఫ్రెండ్స్ కానీ ఎవరు రాలా. ఆయన ఒక్కడే కష్టపడ్డాడు, ఏ స్ట్రగుల్ పడ్డాడు, మొత్తం మీద ఆర్య సక్సెస్ కొట్టాడు. అప్పుడు ఆ తర్వాత జగడ మూవీ స్టార్ట్ అయ్యింది. అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు అన్నట్టు, రే చిన్న క్యారెక్టర్ ఉంది ఇందులో, అంటే నాకు పిచ్చి ఉందని తెలుసు కదండి. ఒక చిన్న క్యారెక్టర్ అనుకుంటున్నాను రా, నీకు రాగలవా అన్నాడు. నువ్వు రాగలవా అంటే ఎందుకు రాలేను, క్షణాల్లో వాలిపోతానని తెల్లారితే దిగాను, ఆయన దగ్గరికి వచ్చాను. అప్పుడు చెప్పాడు అన్నమాట, రే ఇలాగా ఒక బస్ కండక్టర్ చిన్న క్యారెక్టర్ ఉంది, చేద్దుగా ఊరికే సరదాగా, అదేం పెద్ద నీకు పేరు రాకపోవచ్చు, చెయ్యి అన్నాడు. పేరు రాగదా పోతుందా తర్వాత పక్కన నువ్వు చెప్పావు నేను చేస్తాను అంతే. అది ఇవ్వడమే గొప్ప కదా, ఎందుకంటే నాకు ఏం తెలియదు, పొలాల్లో తిరుగుతున్నాను. తీసుకొచ్చి అక్కడ యూనిఫామ్ వేసి కాకి డ్రెస్ కండక్టర్ జాబ్ ఇస్తే జగడంలో చిన్న సీన్ ఉంటుంది. హీరో రామ్ గారు అప్పుడే లీడర్గా మారి అతను సెటిల్ చేస్తాడు. అక్కడ చిన్న క్యారెక్టర్ సీన్ చేసేది. సో అప్పటి వరకు కూడా అంటే సార్ కాల్ చేసి పిలిచే వరకు కూడా అంటే మీకు సినిమాల్లో ప్రయత్నించాలని కానీ లేదంటే మీ సొంత ఆలోచనలు కానీ లేదు, ఎందుకంటే అది మనకి అందరిని ద్రాక్ష పండేది. ఓకే ఎందుకంటే ట్రై చేయాలి అంటే హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ రావాలంటే నాకంటూ ఒక స్ట్రెంత్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఒకవేళ నేను సంపాదించలేకపోయినా నాకు అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. ఓకే నాకు బాగా బాల్య మ్యారేజ్, చైల్డ్ మ్యారేజ్. ఓకే 20కే లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఎందుకని అలా? ఎందుకనంటే అప్పుడు చదువు అవ్వలేదు, పొలాల్లో తిరగటం, పనులు చేసుకోవటం, ఇంకా అలా దూరం తిరగటం, సినిమాలకి వెళ్ళిపోవడం, వచ్చిన 10 రూపాయలతో సినిమాలకి వెళ్ళిపోవడం. పెళ్లి చేస్తే ఇంట్లో ఉంటది కదా, వీడు ఇంకెలాగే తిరుగుతాడు, పెళ్లి చేసేస్తే బెటర్ అని చెప్పేసి బలవంతంగా చేస్తారు. అంతే, బలవంతంగా చేసేస్తారు. వద్దొద్దన్నా సరే. ఓకే, అంటే అప్పుడే చిన్నప్పుడే బాగా 10 years ఏజ్లోనే మా మమ్మీ లేరు, మా మదర్ చనిపోయారు. ఓకే, తర్వాత డాడీ ఇంకా దాంతో 20 years ఇచ్చినప్పుడు పెళ్లి చేసేసారు. ఓకే, దాని తర్వాత ఇంకా తర్వాత అందుకే నాకు ఈ సినిమా ఫీల్డ్ అనేది ఒక అందరం ద్రాక్ష అయిపోయింది. దాన్ని అందుకోవడం మన వల్ల అవ్వదు అని నేను ఇంకా కష్టపడటం, పొలం పనులు చేసుకోవడం, అలా ఉండిపోయాను. కానీ జగడం మూవీకి నా పిచ్చి గుర్తుపట్టి సుకుమార్ పిలిచాడు అన్నమాట, ఫోన్ చేశాడు, ఇలాగా చిన్న క్యారెక్టర్ పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు, సరదాగా రా అంటే పిలవడమే గొప్ప కదా. కానీ నార్మల్గా అంటే మీ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే పెద్ద చిన్న క్యారెక్టర్, పెద్ద పేరేం రాకపోవచ్చు, సరదాగా చేస్తాను అంటే రా అన్నప్పుడు ఒక అంటే చిన్న నెగటివ్ ఒక థాట్ వస్తుంది. ఎలా అంటే మీకు రాకపోయి ఉండొచ్చు, బట్ ఆ టైంలో కొంతమందికి రావచ్చు, పెద్ద సినిమా చేస్తున్నాడు, నా ఫ్రెండ్దే సినిమా, నాకు స్పెషల్ ఏదైనా క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా, ఇలా అంటే ఏదో పేరు రాంది అని చెప్పి ఎందుకు ఈ క్యారెక్టర్ ఇవ్వడము అని నెగిటివ్ థాట్లో కూడా వెళ్తారు. కానీ మీరు మాత్రం నువ్వు పిలిచావుగా నేను వస్తాను అంతే, అది కరెక్ట్. అక్కడ నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేనైతే ఏదైతే అందరి ద్రాక్ష పండు అని వదిలేసానో దాన్ని అందించాడు, పట్టుకొచ్చి నోట్లో పెట్టాడు డైరెక్ట్. కరెక్టే. అలాంటప్పుడు ఇవ్వడమే గొప్ప. ఇప్పుడు అది ఎంత ఫ్రెండ్ అయినా నా థాట్ ఏంటంటే తెలుసు, నాకు ఇండస్ట్రీ పరిచయం లేకపోయినా వెళ్ళాలి, ఆడ కష్టాలు పడుతున్నాడు అని తెలుసు, ఎన్నో కష్టాలు పడితే ఆర్య సినిమా అవకాశం వచ్చిందని తెలుసు. దాంతో నాకు తెలుసు ఆడ అవకాశం ఇవ్వడమే గొప్ప అని నేను వచ్చాను, జగడం చేశాను. జగడం తర్వాత ఇంకా ఆయనతో పాటు ఉండిపోయాను. అప్పుడు ఏమన్నాడంటే ఏం చేస్తావని అడిగితే, సరే నీ ఇష్టం, నువ్వేం చెప్తే చేస్తాను. సరే నా దగ్గరే ఉండిపో, ఇలాగే ఏదన్నా క్యారెక్టర్ నాకు నువ్వు బాగుంటావు అనిపిస్తే చేద్దు కానీ అని ఆయన దగ్గర పెట్టుకుంటే ఆయనతో పాటు ఉండిపోయాను. అంటే వెళ్ళడం, ఊరికి వెళ్ళడం, రావడం అన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసేవాడిని అనమాట. అలాగా ఆల్మోస్ట్ ఆయన సినిమాలో చేశాను, ఆర్య 2లో చేశాను, 100% లెవెల్లో చేశాను. 100% లెవెల్లో మీకు ఫేమస్ డైలాగ్ కూడా ఉంది కదా సార్, ఇన్ఫాక్చుయేషన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అని. అది అమ్మ వాడు నాకు రాసిచ్చాడు, తెలుగులో రాసిచ్చాడు, ఇంగ్లీష్ రాదు కదా, తెలుగులో రాసిచ్చి ప్రాక్టీస్ చేయరా, ఇది నీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే, ఒక ఇంట్లో పనివాడు కూడా ఆ ఇంగ్లీష్ని చదివేసాడు అని హీరోకి డౌట్ రావాలి.
అలా నువ్వు చదవగలగాలి అని నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలతో పాటు నేను ఉంటాను. అవును. నాగ చైతన్యాన్ని తమ్మన్నాన్ని ఆట పట్టించే పదం అన్నమాట. ఇన్ఫెక్షన్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ కంప్లీట్ క్యారీడ్ అన్ప్రెసిడెంటెడ్ అన్వారంటెడ్ ఎమోషన్. ఇప్పటికీ గుర్తుంది సార్ మీకు. మరి ఆయన రాసిచ్చి రోజు ఆయన మాస్టర్ లాగే చెప్పేవాడు. ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేశారు. సో ఇప్పటిదాకా గుర్తు. ఒకరోజు తీసాడు. ఒకరోజు అదే నా సీన్ వచ్చినప్పుడు ఆ డైలాగ్ చెప్పే టైము చెప్తే చెప్పలేకపోయాను. మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, పైగా ఇంగ్లీషు. తెలుగు అయితే చెప్పేసేవాడు. చెప్పలేకపోతే దబే అని తిట్టేవారా? ఇలాగే ఓకే. తిట్టడం ఫ్రెండ్లీ. అవునవును. 3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయమన్నాను కదరా అదవని. సర్లే ఈ సీన్ తీసిన తర్వాత చేద్దామని పక్కన పెట్టేసి మళ్ళీ వేరే సీన్కి వెళ్ళిపోయాను. గుర్తింపు వచ్చింది కదా బాగా. కిట్టయ్య టైటిల్ కూడా కిట్టయ్య. నా పేరు ఆయన కిట్టయ్య లొకేషన్ లో కిట్టయ్య అని పిలిచేవాడు. ఆ పిలుస్తుంటే ఇంకా అందరూ కిట్టయ్య. అలాగే సినిమా పేరు కూడా కిట్టయ్య. దాని తర్వాత రాజావారు రాణి గారు. ఆ తర్వాత ఇంకా ఆయనతో పాటే ఉన్నాను. ఆల్మోస్ట్ సుకుమార్ రైటింగ్స్లో క్యాషియర్గా మొత్తం నేనే చూసుకునేవాడిని. ఆ బాధ్యతలన్నీ నాకే అప్పుడు అకౌంట్స్ అన్నీ నేనే చూసుకునేవాడిని. అప్పట్లో కుమారి 21F దర్శకుడు అని మూవీ 2 చేసాం. దానికి అకౌంటెంట్గా నేనే చూసుకున్నాను. తర్వాత అనుకోకుండా రాజావారు రాణి గారు సుకుమార్ రైటింగ్స్లోనే ప్రదీప్ అని ఒక అబ్బాయి ఉండేవాడు, అసిస్టెంట్ డైరెక్టర్. అతనికి నాకు పరిచయం అన్నమాట. మా దగ్గర ఉండేవాడు కదా. అతను ఏం చేశాడంటే రాజావారు రాణి గారి టీంలోకి వెళ్ళాడు ఆ సినిమా స్టార్ట్ చేసినప్పుడు. అప్పుడు రాజావారు రాణి గారు డైరెక్టర్ రవికిరణ్ ఒక క్యారెక్టర్కి, ఒక చౌదరికి ఒక ఫాదర్ ఉండాలి, ఆ ఫాదర్ రోలు గోదావరి అసలు మాట్లాడేవాళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళు ఎవరిని ట్రై చేశారో మనకు తెలీదు. ఈ ప్రదీప్ అని అబ్బాయి చెప్పాడు, నన్ను రికమెండ్ చేసాడు. సుకుమార్ గారి ఫ్రెండ్ కిట్టయ్య అని ఒక ఆయన ఉంటాడు, గోదావరి అబ్బా చాలా బాగా మాట్లాడతాడు అని చెప్పాడు అన్నమాట. ఆయన తెలంగాణ అబ్బాయి, ఈ ప్రదీప్ అని కుర్రాడు. చెప్పడంతో ఈ రవికిరణ్ డైరెక్ట్గా మా ఇంటికి వచ్చాడు. ఆయన రాజావారు రాణి గారు డైరెక్టర్. రవికిరణ్ ఇప్పుడు ఇది ఇందుకు చేస్తున్నాడు, విజయ్ దేవరకొండ గారితో చేస్తున్నాడు, దిల్రాజు గారి ప్రొడక్షన్. ఆయన మా ఇంటికి వచ్చి ఇలాగ సార్ మీకు క్యారెక్టర్ ఉందండి, చిన్న క్యారెక్టరే, మీరు చెయ్యాలి, ఆ యాస అది బాగుంటుంది అని చెప్పంటే నాకు అప్పటికే అది కూడా అవకాశమే కదా. చేస్తాను సార్, అదేమో చిన్న డైలాగే, చిన్న క్యారెక్టర్ ఏదైనా చేస్తాను అని చెప్పి చేస్తాను అన్నాను. అంతే. ఒక్కరోజు షూటింగ్ అది ఈస్ట్ గోదావరి మండపేట ఏరియాలో కపిలేశ్వరపురం అనేది తీసుకెళ్ళారు. అక్కడ షూటింగ్ ఒక్కరోజే చేసి వచ్చేసాను. మొత్తం ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు? ఇప్పటి వరకు చేసినవి అంటే నాకు పేరు తెచ్చినవి అయితే ఒక 10-15 మధ్యలో ఉంటాయి. 15 మధ్యలో ఉంటాయి. అంటే ఎప్పుడైనా మీకు సెల్ఫ్గా అనిపించిందా సార్, అంటే ఇన్ని సినిమాలు చేస్తున్నాను కదా, ఇంకా అంటే ఎక్కడో ఏదో తగ్గుతుంది, ఇంకా మంచి నేమ్ రావాలి, ఎందుకు లేట్ అవుతుంది అనేది ఎప్పుడైనా బాధపడడం అట్లాంటివి జరిగినాయి? బాధపడటం అనేది మంచి ఒక ఆర్టిస్ట్గా ప్రతి మనిషికి ఏదో బాధ ఉంటూనే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇవాళకి ఏదో క్యారెక్టర్ చేయలేకపోయాను అని ఒక ఉంటుంది. నందమూరి తారక రామారావు గారికి ఉంటుంది. అలాగా సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం ఉండదు ఆర్టిస్ట్కి. ఆకలి ఎంత తిన్నా ఆకలి అన్నట్టు మనం ఎంత చేసినా. కాకపోతే ఇప్పుడు నేను ఒకప్పుడు మీద ఇప్పుడు బెటర్ అది చిన్న హ్యాపీనెస్. ఫైనాన్షియల్గా మరి సార్, ఫైనాన్షియల్గా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు ప్రజెంట్ పర్వాలేదు, బాగానే ఉన్నాను. నాకు ఈ స్థాయి రాకముందు కూడా సుకుమార్ గారే చూసుకున్నాడు. మొత్తం ఏనాడు జగడంకి ఏనాడైతే వచ్చానో ఆనాడు నుంచి మళ్ళీ నేను ఊరెళ్ళిపోయినా అక్కడ పని చేసుకున్నా, మళ్ళీ ఆడు పిలిస్తే వచ్చినా కంప్లీట్ ఆయనే చూసుకున్నాడు. నాకు సినిమా కష్టాలు అంటారు చూడండి, అది నాకు తెలియదు. ఆఫీసులు చుట్టూ తిరగడం ఏదో మామూలుగా, అంటే స్ట్రగుల్ పడ్డ వాళ్ళు చెప్తారు. నేను పస్తులు ఉన్నాను, ఫొటోస్ ఇచ్చాను, పస్తులు ఉన్నాను, ఆడిషన్స్ ఇచ్చాను, ఎవరో నన్ను గుర్తించలేదు, నాకు అవకాశాలు రాలేదు, రెంట్లు కట్టుకోలేక పడ్డారు. ఆర్టిస్ట్ లైఫ్ చాలా, ఆర్టిస్ట్ అనే కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంతో మంది పస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆకలితో కడుపు మార్చుకునే వాళ్ళు ఉన్నారు, రూములు రెంట కట్టుకోలేక రోడ్ల మీద బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఏది లేదు,
స్ట్రగుల్ అన్నది లేదు. అది ఆయనే. అదే 10 lakhs ఏదో ఇచ్చి కిరాణా షాప్ మధ్యలో అదే ఆ సుకుమార్ రైటింగ్ ఆయనతో పాటు ఉన్నాను కదా, నాకంటూ అక్కడ ప్రత్యేకమైన వర్క్ లేదు ఆయన దగ్గర. ఓకే. ఆ సుకుమార్ రైటింగ్స్ చేస్తున్నాను, ఆ శాలరీ ఇస్తున్నాడు, బతికేస్తున్నాను. నాకు అక్కడ చిన్న ఫీలింగ్ వచ్చింది, అంటే శాలరీ ఫ్రీగా ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఊరికే తీసుకుంటున్నాను, నాకంటూ పని లేదు అక్కడ. వెళ్ళకపోయినా అక్కడ ఆయనకి ఇబ్బంది ఏం లేదు నేను వెళ్ళకపోయినా. అప్పుడు ఊరికే అడిగాను అన్నమాట, నాకంటూ ఏదైనా బిజినెస్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు నమ్మకం అయితే లేదు, సినిమాలో బిజీ అవుతాను, నేను ఒక ఆర్టిస్ట్గా అవుతాను, యాక్టర్ని అవుతాను అనేది తెలీదు, నమ్మకం లేదు. నేను నమ్మకం లేదు, ఎందుకంటే ఆయన్నే అడిగేవాడు కాదు నేను. ఎందుకంటే ఒక యాక్టర్గా నేను పనికొస్తాను అనే హోప్స్ నాలో లేవు. 100% లవ్లో పని కట్టుకున్న పెద్ద రోల్ ఇచ్చినా అది ఆయనే, నువ్వు చెయ్యి, నీకేం పర్లేదు చేయరా అనేవాడు. ఓకే. నా మీద నాకు నమ్మకం లేక, ఇలాగ నీ దగ్గర పని లేదు, నాకు ఊరికే శాలరీ ఇస్తున్నావు, తీసుకున్నాను, బతికేస్తున్నాను, ఇది కాదు, ఏదైనా నాకు ఒక పెద్దగా హెల్ప్ చేసి ఏదైనా బిజినెస్ పెట్టించు అంటే, మరి ఏం చేయగలవు ఏంటి అంటే, ఇలా చిన్న షాప్ పెట్టుకుంటాను, డబ్బులు ఇవి అంటే అప్పుడు 10 lakhs ఇచ్చాడు అనమాట. ఓకే. 10 lakhs ఇచ్చి వాళ్ళని ఇప్పుడు ఆయనకు కూడా భయమే, నువ్వేం వ్యాపారం చేస్తావు ఎదవ, నీకేమొచ్చు, పర్లేదు, ఇప్పుడు నీకేమి ఇబ్బంది ఉంది, పట్టుకెళ్ళు, నా దగ్గర డబ్బులు తీసుకుంటే ఏమైంది, ఫ్రీగా చేస్తున్నాను అని ఫీల్ అవుతున్నావా, అలాగే నాకుంది ఆ ఫీలింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు ఇస్తావు, నీకే ఫీలింగ్ ఉండదు, నా ఫ్రెండే కదా నువ్వు ఇస్తావు, నాకు ఇబ్బందిగా ఉంది అంటే వాడు ఒప్పుకోలే, ఏం వద్దా, ఏం అక్కలేదు ఎదవని, ఉండు అలాగా రా, వచ్చే రోజు నాకు కూడా వచ్చేయాలి. డ్రైవింగ్ చేసేవాడిని, ఎప్పుడన్నా డ్రైవర్ రాకపోతే ఉండేవాడు తప్ప ఆయనకి డ్రైవర్గా పనిచేయలేదు. ఆయన కూడా ఒప్పుకునేవాడు కాదు, డ్రైవర్గా ఏం కాదు, నాకు కూడా ఉండాలి. మిసెస్ గురించి చెప్పాలి. అప్పుడు నేను కిరాణా షాపు పెట్టడానికి ఒప్పుకోకపోతే ఆ మిసెస్ను కూడా అడిగాను, అమ్మ నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఆయనతో చెప్పు, నేనంటూ ఏదైనా బిజినెస్ చేసుకుంటాను అంటే అప్పుడు ఆవిడ చెప్పింది అనమాట, ఫోన్లే తను ఏదో బిజినెస్ చేసుకుంటాను అంటున్నాడు కదా, చేద్దాం, హెల్ప్ చేద్దాం, చేసుకుంటాడు అని ఆవిడ ఫోర్స్ చేస్తే అప్పుడు విన్నారు. ఆవిడ కూడా సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసి ఆవిడ చెప్పింది అనమాట, నువ్వు శాలరీ ఇచ్చేస్తున్నావు, ఆయన బతికేస్తున్నాడు, కానీ ఫీల్ అవుతున్నాడు, ఫోన్లో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆయనకంటూ దారి చూసుకుంటాడు కదా, ఆయనకు ఎంతో కొంత ఇస్తే ఆయన బతుకుతాడు, రోజు నీ దగ్గరికి రావడానికి ఫ్రీగా ఉన్నాను, ఖాళీగా ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే అప్పుడు అర్థం చేసుకుని ఇచ్చాడు అనమాట. ఇచ్చి ఒక బిజినెస్ పెట్టాడు శ్రీనగర్ కాలనీలో, కొన్నాళ్ళు ఆ బిజినెస్ నడిపాను. కానీ ఆయనకి తెలుసు ఆ బిజినెస్ నడపలేదని. ఓకే. ఇంకా నా ఫోర్సు, పక్కనే వాళ్ళ మిస్సెస్ ఫోర్సు పడలేక, సరే అయితే ఏడాది మీ ఇష్టం నాకు అమౌంట్ ఇస్తే పెట్టాను, కానీ నడిపించలేరు. ఓకే. ఆయనకి తెలుసు. అది ఒక 3 years 4 years నడిపాను. తర్వాత లక్కీగా ఆ టైంలోనే రాజావారి రాణి గారు క్యారెక్టర్ చేయడం, ఆ సినిమా రిలీజ్ అవ్వడం, అది పేరు రావడం, ఆ తర్వాత నాకు ఆఫర్లు వస్తున్నప్పుడు కిరాణా షాప్ నడిపిస్తున్నాను. ఓకే. నాకేమో ఒకటే పాప, తనేమో చదువుకుంటుంది, మా మిస్సెస్కి ఏమో అంతంత నాలెడ్జ్ నాకులాగే, ఆవిడ ఏం చేయలేకపోయింది. ఆ కారణంగా షాపుని తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు నా పిచ్చి సినిమా పిచ్చి ఉంది, కానీ అంత టోన్ అవుతాను అని నమ్మకం లేక ఇది పెట్టుకున్నాను. ఈ అవకాశం మళ్ళీ లాక్కొచ్చింది. ఏదో కళామ తల్లి ఆ సుకుమార్ పుణ్యం అంటే లాక్కొచ్చింది. లాక్కు రావడం తర్వాత ముందే తెలుసు మీకు సినిమా పిచ్చి, అన్నాడు మాతోటి, అన్నాడు ఆడేం చేయలేడు కానీ సరే చేయించు నీ ఇష్టం అన్నాడు అలా ఆవిడతో. సరే నువ్వు చెప్తున్నావు కనుక మరి పెట్టించు, ఏమాత్రం చేస్తాడో చూస్తాను. ఇవ్వలేదు అన్న బాధ లేకుండా డబ్బును అక్కడ ఆలోచించలేదు, కోరిక తీరిపోతుంది కదా. 10 lakhs అలాగా చాలా ఏం ఆలోచించకుండా ఇచ్చేసాడు. ఇప్పుడు ఇవాళ నేను 10 లక్షలు కాదు, ఆడి కోసం 50 లక్షలను ఖర్చు పెడతాను, దాని నుంచి ఆడు ఇంకొంచెం బాగుపడాలి, అంతకన్నా నాకు ఏం కావాలి, ఆడు బాగుంటే కావాలి. కానీ ఆడు చేయలేడు, ఆడికి అంత నాలెడ్జ్ లేదు, సినిమా పిచ్చాడు, సినిమా మీద పెడతాడు ఫోకస్, బిజినెస్లో అవన్నీ ఆ మైండ్ లేదు ఆడికి అని చెప్పేవాడు. కానీ నాకేంటంటే ఎందుకు, నాకంటూ ఏదైనా ఉండాలని ఒక ఆ కోరిక కూడా తీరిపోయింది, ఫైట్ చేసి మరీ తీసుకున్నాను. కానీ పోయింది, మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది.
అది ఆ రకంగా జరిగింది. అప్పుడు రాజావారి రాణి గారి కాడి నుంచి బిజీ. ఓకే. నార్మల్‌గా అంటే చూసే వాళ్ళకి ఇప్పుడు మాకైనా కూడా ఇంకెవరికైనా కూడా అంటే 'పుష్ప' లాంటి పెద్ద సినిమాలు చేశారు కదా సార్. ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా హిట్ కొట్టారు అది సినిమా. ఇంటర్నేషనల్‌గా హిట్ కొట్టారు. సో అలాంటి సినిమాల్లో మీకెందుకని అవకాశం రాలేదు? ఆయన అవకాశం ఇవ్వలేదు అంటే దానికి కూడా రీజను నేనే అని చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్గా అయిన తర్వాత అతను నా ఫ్రెండ్ అన్న మాట మర్చిపోయింది. ఒక డైరెక్టర్గానే చూశాను, ఆ స్థాయిలో చూశాను. ఆయన ముందుకు వెళ్ళాలంటేనే భయం. అంతకుముందు ఒరే అనేవాడిని, ఇవాళ ఆయన పలకరించాలని, ఆయన ముందుకెళ్ళి ఉంచోవాలంటేనే భయం. అలాంటిది ఆయన కెమెరా ముందు నాకు ఏదైనా ఒరే గిట్ట ఈ డైలాగ్ చెప్పరా అంటే చెప్పలేకపోయేవాడిని. 100% చాలా స్ట్రగుల్ పట్టింది ఆయన్ని. ఒక చిన్న డైలాగ్ కూడా చెప్పలేకపోయేవాడిని. ఓకే. చాలా మైనస్ అన్నమాట యాక్టింగ్ పరంగా. అది ఎందుకు అంటే నాలో లేదా, లేకపోతే అతను చూసి భయపడుతున్నానా అన్నది నాకు తెలియదు, ఆడికి తెలియదు. అలాగా అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చేయలేడు అని అనుకోవచ్చు, చేయలేనని నేను అనుకుంటొచ్చు. ఎప్పుడు ఆయన నేను అడగల నాకు క్యారెక్టర్ ఎందుకు ఇవ్వట్లేదు అని. మామూలుగా ఇందులో ఏమైనా ఉందా, నాకు ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే చేద్దుగలరా ఏదో చేద్దు కానీ అనేవారు. పుష్పకి పుష్ప 1లో వెళ్ళాను, షూటింగ్కి వెళ్ళాను, చేశాను. రంగస్థలం కూడా చేశాను. రంగస్థలంలో ఆల్మోస్ట్ సినిమా అంతా ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటాను అబ్జర్వ్ చేస్తే. అలాగే కాకపోతే డైలాగ్ అంటే ఈ మాట అడగాల్సి వచ్చింది అంటే మనం ఇన్నిసార్లు అంటే సార్ ఫ్రెండ్ అని చెప్తున్నాం కాబట్టి జనాలందరి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకటి ఉంటుంది. అంటే మీరు ఏ రేంజ్ వరకు యాక్టింగ్ చేయగలుగుతారు, మీ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి అనేది సార్కి ఐడియా ఉండుంటుంది. సో అంటే ఇప్పుడు కిట్టయ్యకి మనం ఏ క్యారెక్టర్ ఇవ్వాలి, తను ఏదైతే చేయగలుగుతాడు అనేది తనకు ఐడియా ఉండుంటుంది. సో అంటే ఫ్రెండ్సే కాబట్టి స్పెషల్గా తన కోసం ఏదన్నా స్టోరీలో యాడ్ చేసుకోవచ్చు కదా, తనకి లైఫ్ ఇవ్వచ్చు కదా, తనకి యాక్టింగ్ అంటే ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా. సో ఈ పరంగా అంటే డబ్బు సహాయం చేయొచ్చు, లేకపోతే ఎమోషనల్ సపోర్ట్ చేయొచ్చు. అంటే ప్రొఫెషనల్గా మనం ఏదన్నా ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే తను సెట్ అవుతాడు, ప్రూవ్ చేసుకుంటాడు కదా అనేది జనాల నుండి మనకి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. సో ఆ పరంగా నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. జనానికి అదే ఆ డౌట్ రావచ్చు, ఎంత బెస్ట్ ఫ్రెండ్ పైగా స్టేజ్ మీద ఇంత ఎలా చెప్పాడు, అలాంటిది ఒక క్యారెక్టర్ ఇచ్చి కదా అని అంటారు. నన్ను కూడా డైరెక్ట్ అడుగుతారు, అంత బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆయనే చెప్పారు కదా, ఆయన కోసం ఏదైనా రాయొచ్చు కదా, ఆయన సినిమాలో మీరు ఎందుకు కనిపించడం, నన్ను కూడా చాలా మంది క్వశ్చన్ అడిగారు. కానీ దానికి ఎలా ఉంటుందంటే ఆయన మైండ్ సెట్, ఆయన తెలుగులో నా రఫ్గా చెప్పాలంటే సినిమా పిచ్చోడు. సినిమా తప్ప వేరే ప్రపంచం లేదానికి. ఫ్యామిలీని కూడా పట్టించుకోడు, సినిమా ఓన్లీ సినిమా. ఆ సినిమా మైండ్లో ఉన్నంతసేపు మనం ఎదురుగుండా నుంచినా కూడా కనిపించవు, అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు. ఆయన దృష్టిలో అంటే నాకు తెలిసి ఆయన దృష్టిలో ఏమనిపిస్తుంది అంటే కిట్టేగడికి ఆయన ఏదో ఆలోచిస్తాడు, ఈ చూద్దాం ఏదో ఒక స్పెషల్గా ఆడి కోసం ఏదో చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పటికప్పుడే ఇద్దాంలే, తర్వాత ఇద్దాంలే. ప్రత్యేకంగా వీడికి ఏమి ఇద్దామని మైండ్ సెట్ పెట్టి ఆలోచించేంత టైం లేదు ఆయనకి అని నేను అనుకుంటున్నాను. ఇంకో మైనస్ ఏంటంటే నేను కూడా ఫోర్స్ చేయలేదు ఆయన్ని. నాకు ఇప్పుడు ఏమో అందరు ఇలా అడుగుతున్నారా నాకు ఇస్తావా ఇవ్వాలి, వెళ్ళి మీద కూర్చుంటే ఇచ్చేవాడేమో. అంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు కదా, ఆయన డిస్టర్బ్ చేయకూడదు. ఊరికి మనం వెళ్ళి ఈ క్యారెక్టర్ ఏం చేయాలని సొంతంగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు. సొంతంగా ఎదగాలనే ప్రయత్నం లేదు, నాకు అవకాశాలు వస్తున్నాయి అంతే. చెప్పాలంటే ఇవాళ నాకు ఇచ్చే డైరెక్టర్లో ఈ కొత్త డైరెక్టర్లు ఎవరైతే ఏమున్నాయో నేను చేసిన సినిమాలకి నేనేం ట్రై చేయలేదు. వాడ పిలిచిచ్చిన రాజావారి రాణి గారికి, రవికిరణ్ గారికి నాకు పరిచయం లేదు. ప్రదీప్ అనే అబ్బాయి ద్వారా వెళ్ళి పరిచయం అయ్యాను, ఇచ్చాడు అవకాశం. అలాగే తర్వాత పిలిచి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఉంది, ఆ డైరెక్టర్కి నాకు పరిచయం లేదు. అలాగే మంగళవారం చేశాను అజయ్ భూపతి గారు, అంబాజీ మ్యారేజ్ అది. అందులో మీరు ఫాదర్ క్యారెక్టర్, హీరో ఫాదర్ రోల్ చేశారు. చాలా అద్భుతం, చాలా మంచి క్యారెక్టర్. అలాగా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో సాయి కుమార్ గారికి హీరో గారికి మధ్యలో ఒక అబ్బాయి అనే క్యారెక్టర్ ఉంటుంది. అది మంచి రోల్, డైలాగులు తక్కువగా ఉన్నా నేనే వాళ్ళిద్దరికి కిరణ్ అబ్బవరం గారితో ఇప్పుడు మీరు రెండు సినిమాలు రాజావారి రాణి గారు చేసిన తర్వాత అందులో కావాలని పెట్టుకున్నాడు ఆయన కిరణ్ అబ్బవరం. ఎందుకంటే ఆ సినిమాకి రైటర్ ఆయనే, ఆ కథ అయింది. ఆయనే పిలిచి కిట్టయ్య గారు ఈ అబ్బాయి అనే క్యారెక్టర్ మీరే చేయాలి అని ఆయన ఇష్టపడి పెట్టుకున్నాడు. అలాగా ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానివ్వండి,
లంబసింగి అని ఒకటి చేశాను. లంబసింగి, అవును కళ్యాణ్ కృష్ణ గారు ప్రొడక్షన్లో, అవును. నవీన్ గాంధీ గారు డైరెక్టర్. ఆయన కావాలని పిలిచి ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా పెళ్లిగాని ప్రసాద్, అందులో ఒక రోల్ చేశాను. బుచ్చిబాబు గారు ఐడియా ఉన్నారా సార్, తెలుసా? బుచ్చిబాబు తెలుసు, సుకుమార్ గారి శిష్యుడైన స్టూడెంట్. ఈయన లెక్చరర్గా చేస్తున్నప్పుడు బుచ్చిబాబు స్టూడెంట్ కాకినాడలో. అప్పటి నుంచి బుచ్చిబాబుకి సుకుమార్ అంటే ఒక విపరీతమైన ఉప్పెన లాంటి అంటే హిట్ మూవీస్ కొట్టారు కదా, మరి ఆయన కూడా అంటే పిలిచి ఎప్పుడైనా మరి కిట్టయ్య గారు ఇలా ఉంది సినిమాలో ఛాన్స్ చేస్తారా అని అలా ఏమైనా అడిగారా? మీరు వెళ్ళి అడగడం కానీ ఆయన? నేను వెళ్ళి అడిగాను. వాళ్ళు నన్ను పిలిచి చెప్పేంత పెద్ద ఇది కాదు కదా. పెద్ద ఉప్పెన సినిమా ఒకే ఒక సినిమాతో ఆయన ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్. ఉప్పెన సినిమాలో పిలిచాడు, ఇచ్చాడు, ఒక రోజు చేసి వచ్చారు చిన్న క్యారెక్టర్. ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నాడు కదా పెద్ది, అందులో కూడా వెళ్ళి కలిసాను. రావాలి, పిలుపు రావాలి, పిలిపిస్తాను. ఓకే, కలిసారు అయితే? కలిసాను. నెక్స్ట్ పెద్ద మూవీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2-3 టైమ్స్ కలిసాను. ఆయన చెప్పాడు ఇస్తానని, కంపల్సరీగా ఏదో క్యారెక్టర్ ఇస్తాను, ఫలానా అని చెప్పలేను కానీ అని చెప్పారు. చూడాలని ఎదురు చూస్తున్నాను. ఈయన ఇచ్చారు, శ్రీకాంత్ ఓజల. ఓకే ఓకే, ప్యారడైజ్. ఇప్పుడు నానిగారిది స్టార్ట్ అవ్వబోతుంది కదా, అందులో పిలుపు వచ్చింది, క్యారెక్టర్ ఓకే అయింది. ఏం క్యారెక్టర్ అనేది తెలీదు, బిజీ అయిపోయారు. క్యారెక్టర్ అయితే ఉంది. అలాగే ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి ఒక 5-6 సినిమాలు. సింగర్ సునీత మేడం ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయితో ఒక సినిమా రెడీ అయ్యి ఉంది. అలాగే కొన్ని ఉన్నాయి. రఘు కుంచే గారితో ఒక సినిమా చేశాను, గేదల రాజు కాకినాడ తాలూకా సినిమా టైటిల్ అది. ఆయనతో అందులో హీరోయిన్ ఫాదర్ అలా ఉన్నాయి. ఐయామ్ హ్యాండ్సమ్ అని ఒక సినిమా వస్తుంది, అది చిన్న సినిమా కానీ కంటెంట్ బాగుంటాయి. అందులో హీరో ఫాదరు. ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు టక్కన గుర్తుకు రావట్లేదు కానీ ఒక 7-8 సినిమాలు ఉన్నాయి సినిమాలకి రెడీగా రిలీజ్కి. ఓకే, మీకు పర్సనల్గా అంటే ఎలాంటి క్యారెక్టర్స్ అంటే అంటే మనల్ని మనం ఒక క్యారెక్టర్లో చూడాలనుకుంటాం కదా సినిమాలో స్క్రీన్ పైన, అలా మీకు ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం, ఏ రోల్ చేయడం అంటే? నాకు ఎక్కువగా కామెడీ. ఓల్డ్ అంటే నేను 50+ కనుక నాకు అన్ని అల్లు రామలింగయ్య గారు వీళ్ళే ఉంటారు మైండ్లో. రేలంగి గారు, తర్వాత బ్రహ్మానందం గారు, సునీల్ గారు, ఇలా సప్తగిరి గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళందరూ. అదే నాకు కామెడీ ఎక్కువ ఇష్టం. ఓకే, మీ సినిమాల్లో నుండి రాజావారు రాణి గారిలో ఉండి ఒక డైలాగ్ సార్ గుర్తున్నాయా? రాజావారు రాణి గారు అంటే ఇప్పుడు నా కొడుకు బలాదూరు తిరిగి ఎందుకు పనికి రాకుండా బేవర్స్గా తిరుగుతుంటాడు. రాజ్కుమార్ కసిరెడ్డి అని ఈ మధ్య బాగా బిజీ అయ్యాడు ఆ అబ్బాయి. ఆడికి తండ్రిగా చేశాను. హీరో ఏమో కిరణ్ అబ్బవరం. వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. నాయుడు అని ఇంకో క్యారెక్టర్ ఉంటుంది అక్కడ. వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. వీడు వెళ్ళిపోతూ ఉంటాడు, బయటికి వెళ్ళిపోతుంటాడు. వాళ్ళు వచ్చారు, వీడిని తీసుకుపోతున్నారు. ఏమన్నా బయలుదేరారు? ఎంత బయలుదేరారండి? ఎక్కడికో అని చెప్పినా అంటే ఆడు వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరిని పిలుస్తాడు, అరే బాబు వెళ్ళరండి. వాళ్ళు వచ్చి దగ్గర నుంచి ఉంటారు. వీళ్ళిద్దరిని చూసి ప్యాస్ అయ్యారా ఏంటి ఇద్దరు? ఏంటి నిజంగానే అంటారు. మరి మా యాదవ్ వచ్చినప్పుడు చెప్పు, ఎదవా చదవాలి కదా. అప్పుడు ఆడు చదవకుండానే ప్యాస్ అయిపోయాడు మిగతా మూడుని అంటాడు. నూరు ఎదవకనా ప్రెసిడెంట్ గారు అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు అంత ఎదవపోయారా? ఎవడ ప్రెసిడెంట్? గెలిచినోడు అంటారు ప్రెసిడెంట్ అని, ఓడిపోయినాడు కాదు. ఇది బాగా ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయింది. ఏనుగు సచ్చినవయ్యా బతుకున్నవయ్యా తెలుసా? ఆయన వీడికి ఏం లోటు చేసేదమ్మా? మీరు చదువుకున్న స్కూల్లోనే చదివించాడు, మీరు కొనుక్కున్న పుస్తకాలు వీడికి చదివింది. మరి మీరు తోటోళ్ళిద్దరు పాస్ అయినప్పుడు వీడికి ఏమైందంటారు? చేనేతవా అంటుందో దగ్గరికి వచ్చేస్తాడు, కోపం వచ్చేసరికి. మన పక్క పొలం సత్యబాబు పొలం ఎకరాలకి ఎన్ని బత్తాలు పడింది? 48, 45. మరి మన పొలం ఎంత పడింది? 35, 38. మరి ఆడేసిన ఎరువే కదా నువ్వు వేసావు. మరి ఆడుకొట్టిన మందే కదా నువ్వు కొట్టావు. మరి ఆడికి 48 పడింది, నీకు 35 ఎందుకు పడింది? ఇప్పుడు ఏమంటావురా? ఇత్తనం తేడా, పదండ్రా పోదాం. సూపర్.
సూపర్ సూపర్. అంతే. ఇంకా అంటే నా స్లాంగ్ పరువు తీసాడు అక్కడ మొత్తం. ఇంకా అంతే కోపం వచ్చి తిట్టుకుంటూ వెళ్తాను వెనకాల. ఏం మాట్లాడుతున్నారా, కన్న తండ్రి అనవలసిన మాటలేనా, పెద్దడు వైపురా, గడ్డల మీసాలు వచ్చిన తర్వాత తండ్రిని ఏ మాట అనకూడదు, అర్థం కావట్లేదా, ఎదవని ఎదవా పెంచాను, అడ్డంగా పెరిగా అంతే ఎదవని తిను అని వచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చేసి దూళ్ళకి గడ్డేస్తా, దూళ్ళతో చెప్తాను అన్నమాట. కళ్ళ కొడుకు చేత ఇంత మాట అనిపించుకున్న తర్వాత ఇంకా బతి ఉండాలి నేను, తినండి. ఒరిజినల్ స్లాంగ్ కూడా అదేనా సార్? అదే సేమ్. అంటే ఇవన్నీ మా ఫాదర్స్ మా తాతయ్యలు ఇలాగా వాళ్ళు తిట్టేవారు, అవన్నీ మైండ్లో ఉంటాయి నాకు. మామూలుగా మా నాన్న తిట్టేవి ఉంటాయి కదా, ఇప్పుడు మీ నాన్నగారు నేను గుర్తుంటుంది, అవి ఫాలో అయ్యాను అంతే. ఓకే. మిమ్మల్ని అంటే కోపం వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు డైలాగ్ సరిగా చెప్పకపోతే కానీ సుకుమార్ సార్ ఏమని తిడుతుంటారు రెగ్యులర్ గా మీ ఇద్దరు? సుకుమార్ గారు మామూలుగా జనరల్గా యాదవని ఆ డైలాగ్ చెప్పడానికి ఎందుకు అంతసేపు తడుకుంటారు యాదవని అంటాడు. మీరు కూడా అంటారా ఏమైనా అలా? ఆయన్ని చిన్నప్పుడు తిట్టుకునే కానీ నేను ఎప్పుడు ఇప్పుడు లేదు. చిన్నప్పుడు ఏమని అనేవాళ్ళు? నార్మల్ చిన్నప్పుడు కూడా తిట్టుకునే వాళ్ళం కాదు, ఒరి అంటే ఒరి అనుకునేవాళ్ళు అంతే. ఊరికి జనరల్గా వస్తే ఏడ్చేవాళ్ళు యాదవని. చిలిపి పనులు బాగా చేసేవాళ్ళ అయితే సార్ చిన్నప్పుడు? చిలిపి పనులు ఆయన తక్కువే కానీ నేను చేసేవాడిని. నేను చిన్నప్పుడు అయితే పెద్ద దొంగ. ఓకే. ఇంట్లో నుండి డబ్బులు కొట్టేయడం, నాన్న జేబులో నుండి డబ్బులు కొట్టేయడం, అవన్నీ. ఈ వీళ్ళు కూడా సుకుమార్కి అప్పట్లో కిరాణా షాప్ ఉండేది వాళ్ళ నాన్నగారికి. ఓకే. ఆయన రైస్ బిజినెస్ అనమాట, ఊళ్ళో పెద్ద వ్యాపారి. అలాగే ఇంటి దగ్గర కిరాణా షాప్ ఉండేది. ఇంకా షాపులో ఏమున్నా సరే నేను పట్టుకొని వెళ్ళిపోయేవాడిని. ఎక్కువ బెల్లం తినేవాడిని నేను. ఓకే. బెల్లం అంటే ఇప్పటికీ స్వీట్ అంటే ఇష్టం. ఆ బెల్లం ముక్కలు డైరెక్ట్గా జేబులో వేసుకెళ్ళిపోయేవాళ్ళండి. ఓకే. అలా ఎప్పుడైనా దొరికారా? వీడికే దొరికింది. ఓకే. సుకుమారే జేబు నిండా వేసేసుకుంటే చూసాడు అన్నమాట, ఏంట్రా అయ్యి యాదవని అంతే, ఇంకేమనుకోతుండే. ఓకే. ఆయన ఎప్పుడన్నా కొట్లో నుండి కొట్టుకొచ్చి మీకు ఇచ్చారు? తను తెచ్చేసి నాకు ఇచ్చేసేవాడు. ఓకే. అంటే నాకు ఇష్టమని వాళ్ళకి అర్థమయ్యేది అనమాట. ఒరే మా అమ్మాళ్ళు చూడకుండా తెచ్చుకోవడం ఎందుకంటే నేను తెస్తాను తీసుకోవాలి ఇవ్వటం. ఒకవేళ మీరు తీసుకోపోతే మళ్ళీ దొరికిపోతే నేనే తెచ్చిస్తానని తిని ఇచ్చేసేవాడు. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ఒకసారి చూసి, ఎందుకురా నీకు బెల్లం అంటే ఇష్టమా అని ఒక అచ్చు ఇచ్చేసింది. అంటే బెల్లం అచ్చులు ఉంటాయి కదా, ఒక అచ్చు ఇచ్చి తిను, నువ్వు అంతా తింటావో తినరా, నువ్వు అదంతా తినేయగలిగితే నీకు ఇంకా ఈ రోజు నుంచి నీకు ఫ్రీ షాప్లో, నీకేం కావాలి పట్టుకుపోతే కానీ చెప్పేది వాళ్ళ అమ్మగారు. అంటే ఆ తీపి అంత తినకూడదని వాళ్ళు, ఆరోగ్యం పాడవుతుంది తినొద్దని. ఓకే. అలాగే ఆయన చిన్నప్పుడు అంటే బాగా ఇష్టంగా ఏం తినేవారు సార్? సార్కి ఓన్లీ ఫుడ్ విషయంలో మాత్రం ఓన్లీ వెజ్. ఇప్పుడు అంటే ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చాక కొంచెం నాన్ వెజ్ ఏదైనా అలవాటు అయ్యిందేమో కానీ చిన్నప్పుడు నాన్ వెజ్ అంత ఇష్టపడేవాడు కాదు. అంత వెజ్, ఓన్లీ కాయగూరలు, పప్పు, హెల్దీ ఫుడ్. చారు, చాలా చారు, వాళ్ళ అమ్మగారు చారు కాసేవారు. అంటే అద్భుతం అన్నమాట. మీరు ఎప్పుడైనా అంటే వంట చేసి పెట్టడం అట్లా ఏమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్యలో? మా ఇద్దరి మధ్యలో వంట చేసుకోవాలి. నాకు వంట చేత కాదు. ఓకే. రాదు. ఆయనకి చేత కాదు. ఓకే. వాళ్ళ అమ్మ వండి పెడితే తినడమే. అలాగా ఇంకా వాళ్ళ అమ్మగారు పెట్టడం, మేము తినడం. ఎన్నో అంటే గోడలు దూకి జాంపళ్ళు కానీ అట్లాంటివి కొట్టేయడాలు? జాంపళ్ళు కాదు కానీ నేరేడు చెట్టు ఉండేది మా ఇంటి దగ్గర. ఓకే. వేరే వాళ్ళతో ప్లేస్లో నేరేడు పళ్ళు ఉంటాయి కదా, అది పెద్ద చెట్టు. చెట్టు నాకు నేను వ్యవసాయం పని చేసినా కూడా చెట్టు ఎక్కలేకపోయేవాడిని. తను ఏమి చదువుకున్నా కూడా చెట్టు ఎక్కేవాడు. కొమ్మలు పట్టుకుని చెట్టు ఎక్కేవాడు అనమాట. అలాగే ఆయన ఎక్కించేసేవాడిని. ఆయన ఎక్కించేసి కాయలన్నీ కోసి కిందకి వేసేవాడు. ఆ పళ్ళన్నీ కోసి కిందకి వేస్తుంటే అవన్నీ ఒక టవల్లో వేసి మూట కట్టేవాడిని. వేరే 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 ఆ చెట్టుగాలుడు వచ్చి ఫైట్ చేస్తాడు కదా, తిడతాడు కదా, ఆ తిట్టినప్పుడు ఆ కాయలు పట్టుకుని నేను వెళ్ళిపోయేవాడు. ఆయన వదిలేసి వెళ్ళిపోయేవాడిని. ఆయన బుక్ చేసేసేవాడిని, నేను పారిపోయేవాడిని. అదే అనుకుంటున్నా యాక్చువల్గా, నాకు ఆ థాట్ వచ్చింది. అందులో మాత్రం ఫస్ట్ నేనే వెళ్ళను, ఎందుకంటే ఆయన బుక్ చేసేసేవాడిని, నేను పారిపోయేవాడిని. ఏదైనా అది ఎగ్జాంపుల్ అది, కానీ అలాంటివి చాలా. ఎక్కడైనా దొరికిపోతాం అనేటప్పటికి ఆయన వదిలేసి నేను పారిపోయేవాడిని. ఎలా ఏమన్నా చిన్న లవ్ స్టోరీస్ సార్కి కానీ మీకు కానీ అప్పట్లో మరి ఏమన్నా
లవ్ స్టోరీస్ అంటే ఎవరైనా ఊర్లో అమ్మాయి బాగుండడము అట్లా లేదు అంటే మాట్లాడుకుంటూ ఉంటారు. నాకైతే లేదు. ఎందుకంటే నాకు లవ్ చేసేంత నాచర్ వచ్చేటప్పటికి పెళ్లి చేస్తారు, భార్య వచ్చేసింది. అంత మనకి తెలీదు. తెలియదు. నార్మల్ స్కూళ్ళలో మాట్లాడుకుంటారు కదా ఇద్దరికి, అంటే ఫ్రెండ్స్ కానీ అట్లా ఉంటూ ఉంటారు కదా సార్. స్టోరీస్ అట్లా ఏం లేవా? ఉంటారు ఎవరో ఒకరు మైండ్లో అమ్మాయి ఏదో చిన్న ఆయన వన్ సైడ్ లవ్ లాగా అది మనలోనే ఉండిపోయింది. అది లవ్ లెటర్లు రాయడము, వాళ్ళు మీకు తీసుకొచ్చేయడము, సార్కి కానీ మీకు కానీ. లేదు, సార్కి తెలియదు మనకి. అంటే ఆయన కాలేజీకి వెళ్ళేటప్పటికి నేను లేను కదా, నేను స్కూల్ వరకు ఓన్లీ స్కూల్ వరకే లేదు. ఆయనకి ఇంకా అది ఆ ఆలోచనలు ఏమి లేవు. ఓన్లీ ఇప్పుడు సినిమా పిచ్చాడు, అప్పుడు చదువు పిచ్చాడు. అవునా? ఎప్పుడు పుస్తకాలు తిరిగేస్తా ఉండేవాడు, ఏదో ఒకటి రాస్తా ఉండేవాడు, ఇంక ఇదే పని. ఓకే. మీకు చైల్డ్హుడ్లో అంటే చిన్నప్పుడు బాగా గుర్తుండిపోయిన, అంటే మీ ఇద్దరు ఇంకా చిన్నప్పుడు లైఫ్ స్టోరీ అనగానే గుర్తొచ్చే 3-4 విషయాలు చెప్పండి సార్ మాకు. చిన్నప్పుడు గుర్తొచ్చేవంటే ఇంక ఇవే సినిమాలే. సినిమా ఇంక వేరే ఏం లేవు. ఏదన్నా ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకెళ్ళిపోతుంటే అవి. ఎమోషనల్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా సార్? ఎమోషనల్స్ ఏం లేవు. ఏం లేవు. అంటే ఎమోషనల్గా చెప్పాలంటే మామూలుగా మా అమ్మగారు నా చిన్నప్పుడు చనిపోయారు. అది చిన్నతనం. మా అమ్మగారు అంటే ఆ వయసులో ఆవిడ చనిపోతుందన్న విషయం నాకు తెలీదు. ఇంకా రేపు లేస్తుంది, ఎల్లుండి లేస్తుంది, మనకి అన్నం వండి పెడుతుంది అనే మైండ్ సెట్లో ఉండిపోయి, అంటే తెలియదు కదా, నా అంత నాలెడ్జ్ లేదు. చనిపోతుంది. ఆవిడకి క్యాన్సర్, మా అమ్మగారికి. ఆ క్యాన్సర్ జబ్బుతో మంచం మీద ఉండిపోయారు ఒక 1 year 1.5 year. నాకేమో 10 years. తెలీదు. సడన్గా అప్పటికే నేను కూలి పనికి వెళ్ళడం అవి ఇవి పనులు చేసేవాడిని అనమాట. సడన్గా ఆవిడ చనిపోవడం చనిపోతుందని నాకు తెలీదు. వచ్చేటప్పటికి ఇంటి దగ్గర డెడ్ బాడీ, అందరూ ఏడవటం. అప్పుడు సార్ ఉన్నారా? ఉన్నారు. ఆయన చదువు, నేనేమో పొలం పనులు, అంతే. అదొక చిన్న ఎమోషన్. ఎందుకంటే అప్పుడు కూడా నేను ఎమోషన్ అవ్వలా. అమ్మగారు చనిపోయిందా ఇంకా లెగిస్తుంది అనుకున్నానే అనే వయసు అన్నమాట. తర్వాత అర్థమైంది మనిషి చనిపోతారు, మనం కూడా ఎప్పుడు చనిపోతాం అనేది ఒకటి అర్థమైంది అంతే. అప్పటి నుండి ఇంకా ఎక్కువ బాగా చూసుకునేవారు ఇంకా మీతోనే. అప్పటి నుంచి సుఖుకి అప్పటి నుంచి అని కాదు, కానీ చెప్పాలంటే ఇప్పుడు మా అమ్మగారు ఎలా చూసుకునేదో అలాగే ఈయన చూసుకుంటాను నన్ను. నేను ఆయన చూసుకోలేదు. ఏదో సినిమాలకి వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం ఆయన చెప్పాడు, కానీ ప్రేమ అయితే ఆయనే నాకు పంచాడు ఎక్కువ. నేను ఆయనకి పంచలేదు. ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా ఆయన బుక్ చేసేసి నేను వెళ్ళిపోయేవాడిని. అర్థమైంది. ఎవడన్నా అయితే కోపడతాడు, ఎరా నన్ను అక్కడ వదిలేసి చెట్టు మీద వదిలేసి దొంగ పడతా, ఆ పళ్ళు పొట్టు ఆ చెట్టు ఎక్కింది నా కోసమే అని తిడతాడు. అలాంటిది తిట్టకుండా మళ్ళీ నన్నే ఫాలో అయ్యేవాడు. అంత ఇష్టం. లవర్స్ కన్నా ఎక్కువ ప్రేమ ఉండేది మా మధ్యలో ఆడికి. ఎప్పుడన్నా అంటే ఒక నెల కానీ లేదంటే ఒక 10-15 రోజులు మాట్లాడుకోకుండా దూరంగా చిన్న చిన్న ఏదైనా డిస్టర్బెన్సెస్ అవ్వడం అలాంటివి ఏమైనా జరిగినాయి? అసలు అది మాత్రం మా ఇద్దరి మధ్య ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే గొడవలు, అవును, చిన్న చిన్న హట్ అవటాలు ఉంటాయి, కానీ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నాకు ఆ సందర్భం రాలేదు. ఒకవేళ నేను ఏదైనా ఎప్పుడైనా ఆయనకు దూరంగా ఉండి పడుకో, లేకపోతే ఏదైనా ఆయన వెయిట్ చేసినట్టు నేను పట్టించుకోకపోయినా ఆయన పట్టించుకోడు. ఆయన వెంటాలి. అప్పటి నుంచి ఆయన చిన్నతనం నుంచి ఉందా, ఎవడన్నా హట్ అవడం అనేది తెలియదు ఆయనకి. ఎవడన్నా ఒకవేళ ఏదైనా కోపడ్డా ఆ స్పాట్లో మర్చిపోతాడు. అది ఇప్పటికే ఉంది ఆయనకి. ఎవరన్నా ఎవరి మీద శత్రుత్వం ఉంది ఏం తెలియదు ఆయనకి. ఆయనకి బాగా కోపం తెప్పించే విషయాలు ఏంటి సార్? అంటే ఒక మనిషిని కంప్లీట్ పక్కన పెట్టేయడం అట్లా? కంప్లీట్గా పక్కన పెట్టేసేంత కోపం ఆయనకి లేదు. ఆయనకి ఆయన సర్వీస్లో చూసాడు, ఎన్నో కష్టాలు చూసాడు. ఎన్నో అంటే కొంతమందికి అబద్ధాలు నచ్చవు, కొంతమందికి అంటే మోసం చేయడం అలాంటివి నచ్చవు, కొంతమందికి అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి నచ్చని పాయింట్స్ ఉంటాయి. సో అలా సార్ లో ఏమైనా ఉన్నాయా? ఆయనకి అబద్ధం చెప్పడం నచ్చదు, మోసం చేయడం, అదే ముందు ఒక మాట వెనక మాట చెప్పడం నచ్చదు. అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చదు. అలాంటి వాళ్ళు చాలా మందిని చూసాడు ఆయన ఎక్స్పీరియన్స్లో, కానీ పట్టించుకోడు.
పట్టించుకో. కాకపోతే పక్కన పెట్టడా అన్నది పక్కన పెడితే పట్టించుకోడు, ముందు ఏమన్నా పట్టించుకోడు. ఓకే. హట్ అవ్వడం అన్నది ఏం తెలీదు. నార్మల్గా అంటే హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే సహాయం అనేది కొంతమందికి తెలియకపోవడం వల్ల చాలా మంది తప్పుగా అనుకుంటారు. అరే చూడ్డానికి ఇంత డబ్బు ఉంది కదా. కరోనా టైంలో చాలా మంది హెల్ప్ చేశారు కానీ అది ఎవరికి తెలియదు అనమాట. బట్ చూసే జనాలకి ఏమైపోతుంది అంటే అరే అన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఒక 10 వంతు లేదంటే 20 వంతు పెడితే సరిపోతుంది కదా, 1 కోటి రూపాయలు పెడితే ఏమవుతుంది అని చెప్పి రకరకాలుగా మాటలు వస్తూ ఉంటాయి. సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల మాటలు అనేది ఇంకా అది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఆడపిల్ల ఉంది ఇంట్లో, సో ఆ అమ్మాయికి అంటే చదువు పరంగా కానీ లేదంటే చూసుకోవడం కానీ బట్టలు కానీ అలాంటివి అంటే ఏమైనా ఖర్చులకు కానీ అమౌంట్ ఇవ్వడం అట్లా. ఇంకా నా ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన ఫ్యామిలీయే. ఓకే. ఇంకా మా పాపకి చదివించి ఎడ్యుకేటెడ్గా కానీ కాలేజీ ఫీజులు కానీ చిన్నప్పటి నుంచి స్కూల్ ఫీజులు కానీ ఆల్మోస్ట్ ఆయనే కట్టాడు. కంప్లీట్గా ఆయన చూసుకునేవాడు. నాకంటూ ఇంత శాలరీ అని లెక్కలేదు, బట్ తెచ్చుకోవడమే, మన దొడ్లో కాయ కోసుకొని తెచ్చుకోవడం. ఓకే. అంతే. అక్కడికి వెళ్ళి మన దొడ్లో కాయ ఉంటుంది, కోసుకొని తెచ్చుకోవడం కావాల్సినప్పుడు. అలాగా నేను వెళ్ళడం, డబ్బులు తెచ్చుకోవడం. స్కూల్ ఫీజు పాపకి స్కూల్ ఫీజురా పట్టుకెళ్ళు, కాలేజీ ఫీజురా పట్టుకెళ్ళు, అంతే. ఇంతే, లెక్కలేదు. ఊరంటే బాగా ఇష్టం అసలు ఆయనకి. వస్తూ ఉంటారా ఇప్పటికీ ఊరికి? ఇప్పటికీ నేనన్నా తక్కువ ఊరు వెళ్ళడానికి. ఆయన ప్రతి సంవత్సరం వెళ్తాడు. ఓకే. ప్రతి సంవత్సరం వెళ్తాడు. అది కాకుండా ఇంకేమన్నా ఎవరైనా పిలిచిన ఫంక్షన్స్ అవి జరిగిన వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్లు ఏమైనా జరిగినా వీళ్ళందరినీ పలకరిస్తాడు. ఊర్లో ఏమన్నా డెవలప్మెంట్స్ కానీ ఎవరికైనా సహాయం చేయడం కరోనా అప్పుడు? ఊరు డెవలప్మెంట్ మాత్రం చాలా చేశాడు. ఓకే. చెప్పుకోడు, ఎవరికి చెప్పడు. ఊరికి చేసింది అయితే మాత్రం చాలా ఉంది. ఆ కరోనా టైంలో మొత్తం పేదలకి అందరికీ ఇంటి ఒక్కో ఫ్యామిలీకి ఇంత అమౌంట్ చెప్పిన వాళ్ళ పెద్దనే ఉంటారు ఊర్లో, ఆయనకి ఇచ్చి మొత్తం అందరికీ పంచిపెట్టు, వాళ్ళు వీళ్ళని ఏం కాదు, కంప్లీట్ అందరికి ఇచ్చేసి అని కొన్ని లక్షల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టాడు. చాలా మంది చెప్పుకోరు, చెప్పడం ఎవరికి చెప్పడం కానీ అసలు ఆయన మట్టుకు ఆయన కూడా ఇలా నేను ఇది చేసానని ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం. ఆయన సుకుమార్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారంటే అతను పర్సనల్ ఏమీ చెప్పడం, ఓన్లీ సినిమా గురించి మాత్రమే. సినిమా గురించి అడగండి అంటాడు అంతే. మీరు ఏమైనా అడగదలుచుకుంటే సినిమా గురించి ఒకవేళ ఇదే మాట ఆయన అడిగారు, మీరు ఎవరికైనా ఏమైనా చేసారా సార్ అంటే నేనేం చేయలేదు అంటాడు. తెలియనివ్వడు. అలాగే ఊళ్ళో అందరికీ చేసాడు. అలాగే మళ్ళీ అక్కడ మాకు రాజోలు మెయిన్ సిటీ సెంటర్, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ కోసం ఇవి ఉంటాయి కదా సిలిండర్స్, అవి ఇంచుమించులో 40 lakhs 50 lakhs అమౌంట్ తెలియదు నాకు. అది ఖర్చు పెట్టి మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేసాడు. అంత అందరికి అప్పటికప్పుడు. అంటే ఆ టైంలో చాలామందికి అందలేదు, అవి గ్యాస్ అందక చాలామంది చనిపోయారు. అది తెలిసి ఇమీడియట్లీగా ఒక్క రోజులో అరేంజ్ చేసాడు మొత్తం అంతా కలిపి. సూపర్. నిజంగా అసలు కొంతమంది ఉంటారు సార్, అంటే కుడి చేతితో సహాయం చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు, మర్చిపోవాలి అనేది ఆ టైపే. ఆ తత్వం కొంతమందికి ఎవరికి తెలియనివాడు. చెప్పాల్సిన అవసరం లేదు, మనం చేయాలనుకుని చేస్తాము అంటాడు. కాకపోతే ఒకటి, తను చెప్పుకోకపోయినా నాలుంటి వాళ్ళనే చెప్పాలి. ఎందుకంటే ఎదుటి మనిషికి హెల్ప్ చేయాలనే ఆలోచన వస్తుంది. సపోజ్ నేను చెప్తుంటే ఎదురు విన్నారనుకో, అందులో కొంతమందికైనా అది అవును కరెక్టే కదా, మనం కూడా చెయ్యాలి అని ఒక ఆలోచన. అది చెప్పలేదు, దానికి ఎవరికి తెలియలేదు, అది కనుమరుగైపోతుంది. అది ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి సార్. అంటే పుష్ప మూవీ అంత సక్సెస్ తీసుకొచ్చింది సార్కి కానీ, హీరో గారికి కానీ, ప్రొడ్యూసర్కి కానీ, చిన్న ఆర్టిస్ట్లకు కూడా చాలా పెద్ద సక్సెస్. ఆ సినిమా తర్వాత పెద్ద ఇష్యూ జరిగింది. మొత్తం ఒక నేరస్తుల కంటే దారుణంగా చూడడం కానీ, మాట్లాడడం కానీ, ప్రజలంతా కూడా జరిగింది. అలాంటప్పుడు మీరు వెళ్ళి కలవడం కానీ, అంటే మాట్లాడడం కానీ, సార్కి కొంచెం మోరల్ సపోర్ట్గా ఉండడం, ఎమోషనల్ అంటే సుకుమార్ గారిని డైరెక్ట్గా వెళ్ళి కలవలేదు కానీ ఊరికి మెసేజ్ చేసేవాడిని. అంటే నాకు ఊరికి చిన్న ఆయన గురించి భయం వేసేది. సెన్సిటివ్ అతను, ఇలా ఎందుకు జరిగింది, ఎందుకంటే అతనికి సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారని తెలిసినా కూడా రోడ్డు మీద ఎవరైనా చిన్న పిల్లోడు పడిపోయి ఏడుస్తున్నా కూడా హట్ అయిపో
బాధపడిపోతాడు, తీసుకుంటారు, రిస్క్ తీసుకుంటాడు. అలాంటిది వాళ్ళ సినిమా కారణంగా అక్కడ ఒక ఇష్యూ జరిగింది అనేది ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యాడు. కానీ నేను వెళ్ళలేదు. అంటే ఆపోజిట్ వాళ్ళు కూడా అంటే పడని వాళ్ళు కూడా దాన్ని చాలా పెద్ద ఇష్యూ కూడా చేశారు, అది అర్థమైంది. కానీ అదే నేను మెసేజ్ చేసి పంపాను, నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు మాస్టర్, ఇది మనం చేయాలని చేసింది కదా, దానికి నువ్వు బాధ్యుడు కాదు కదా అని చెప్పంటే. కానీ బాధపడతాడు, చాలా బాధపడతాడు. ఎందుకు ఇలా జరిగింది, ఎవరు తప్పని చెప్తాం. అక్కడ ఒక స్టార్ హీరో వెళ్ళడం తప్పు కాదు, ఆయన చూడడానికి రావడం వాళ్ళదే తప్పు కాదు. ఇప్పుడు ఎవరిదే తప్పలే. ఇప్పుడు ఎందుకు రావాలి అంటే వస్తారు, అభిమానం. అలాగే హీరోని ఎందుకు వెళ్ళేవు అంటే వెళ్తారు, ఆయన సినిమా అది ప్రమోట్ చేసుకోవాలి. అలాగే టైం అంతే. కానీ నెగిటివ్గా మాత్రం అనకూడదు ఎవరిదే తప్పు లేదు, జరిగింది అనుకున్న సంఘటన అది యాక్సిడెంట్. రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ జరుగుతుంది, అదేనండి. ఇప్పుడు ఆ బాబుని తీసుకుని ఎందుకు రావాలి అని వాళ్ళని అనలేము, అల్లు అర్జున్ గారిని ఎందుకు వెళ్ళాలి మీరు అంత క్రౌడ్ తోటి అని ఆయన అనలేము. ఎందుకంటే ఆ హీరో వెళ్ళాలి, ప్రమోట్ చేసుకోవాల్సింది. అంటే అన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కదా సినిమా కోసము, సో తన సినిమాని తను ఫస్ట్ డే చూసుకోవాలి స్క్రీన్ పైన ఫ్యాన్స్ తో పాటు అనేది తనకి కూడా ఉంటది కదా. ఎంత పెద్ద హీరో అయినా కూడా తనని తను స్క్రీన్ పైన నేను ఎలా యాక్ట్ చేశాను, ఏంటి సినిమా అవుట్పుట్ ఎలా వచ్చిందని 4 గోడల మధ్యలో స్క్రీన్ పెట్టుకొని చూస్తున్నంత మాత్రం ఆ ఫీల్ రాదు. సో బయటకు వెళ్ళి తను కూడా ఒక ఆడియన్స్ లాగా తను కూడా తన స్క్రీన్ మీద చూసుకుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవును. కానీ బన్నీ గారు కూడా చాలా భయంకరంగా బాధపడ్డారు. అది అలా జరగటం చాలా వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏంటి మానేయాలా, సినిమాని మానేయాలా, ఇలా జరిగితే ఇంకేం చేస్తాం అని ఒక సుక్కు బన్నీ కూడా చాలా ఇద్దరి ఫ్రెండ్షిప్ కూడా చాలా చాలా ఫ్రెండ్షిప్. సుకుమార్కి నాకు ఉన్న ఫ్రెండ్షిప్ కన్నా వాళ్ళిద్దరు బాండింగ్ ఎక్కువ. చాలా ఇష్టం అర్జున్ గారికి సుకుమార్ అంటే. అల్లు అర్జున్ గారు ఎప్పుడూ మాట చాలా చాలా ఇష్టం. ఇప్పుడు పుష్పకి జరిగిన ఇష్యూ గురించి సుక్కు ఎంత బాధపడ్డాడో బన్నీ గారు అంతే బాధపడ్డాడు. అలాగే ప్రొడక్షను, మైత్రి ప్రొడక్షను చాలామంది ఫీల్ అయ్యారు. ఎందుకంటే అది అనుకోని సంఘటన. ఒక చిన్న పిల్లాడు, ఒక తల్లి ప్రాణం పోయింది, పిల్లాడేమో హాస్పిటల్ పాలయ్యాడు. మన వల్ల ఒక ఫ్యామిలీ ఇలాగా స్ట్రగుల్ పడ్డది అని ఉంటుంది ఎవరికైనా. వాళ్ళు ఒక ఆర్టిస్ట్గా బన్నీ గారు ఉన్నాడు, కొన్ని లక్షల మంది అభిమానులు ఆయనకి, కొన్ని కోట్ల మంది. వాళ్ళందరూ బాగోవాలని కోరుకుంటారు ఎవరైనా, ఇలా జరుగుతుందని ఎవరు అనుకోరు కదా. అలాగే బన్నీ గారు కూడా ఒక ఇందులోకి వెళ్ళిపోయాడు. ఆయన ఏడ్చేసేవాడు, ప్రతిరోజు ఏడ్చేవాడు. అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి చూసింది లేదు కానీ నాకు మనకి తెలుస్తూ ఉంటుంది కదా. ఏడ్చేసేవాడు, దేవుడికి మొక్కుకున్నాడు ఆయన సుక్కు. కానీ సుక్కు ఎప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అన్నదే ఆయన కన్ఫ్యూజ్లో ఉంటాడు. ఉన్నాడా, ఓకే ఉన్నాడు, లేడా లేడు. ఎవడు మంచి చేస్తాడో 10 మందికి ఎవడో ఉపయోగపడ్డాడో ఆడే దేవుడు అని సుకుమార్ గారు అంటాడు. ఆ మైండ్ సెట్ ఉంటాడు. అలాగే ఇప్పుడు బన్నీ కూడా దేవుణ్ణి ప్రతిరోజు దేవుడిని మొక్కుకున్నాడు. ఆ బిడ్డ బాగోవాలి, తల్లి చనిపోయింది, మనం తీసుకురాలేము, ఆ బిడ్డ బాగోవాలి, ఆ బిడ్డ బాగోవాలి, బిడ్డ బాగోవాలి, బిడ్డ బాగోవాలి, ఇదే తపన పడ్డాడు. అది నాకు తెలుసు, బయట వాళ్ళకి అది తెలియదు. వీడికేంటి కోట్లు గడించేశాడు, ఫ్యామిలీ ఏమైపోతే అడిగేంటి టక్కన అనేస్తారు. అందులోకి ఈ మధ్యకాలంలో మీడియా వచ్చింది, ప్రతి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ వచ్చింది. అది కరెక్టా కాదా అన్నది ఎవరికి తెలియదు. కానీ తప్పదు, ఒక స్టార్ ఇమేజ్లో ఉన్నప్పుడు పేరైతే ఎంత వచ్చిందో కిందకి లాగడానికి కూడా అంతే ప్రయత్నం ఉంటుంది. అవును. నార్మల్గా అంటే ఇదేనే కాదు సార్, అంటే ఒక స్టార్ హీరో వెనకాల ఎంత సక్సెస్ ఉంది, ఎంత కష్టపడ్డాడు. ఆ సక్సెస్ అనే పదం వినడానికి కూడా వాళ్ళకి కొన్ని ఏళ్ళు పట్టుంటది. నార్మల్ గా అంటే సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఫాదర్ కానీ లేదంటే తాత ముత్తాతలు కానీ వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళంతా కూడా ఇండస్ట్రీలోనే ఉండి వాళ్ళ నుండి వీళ్ళు రావడం అనేది పెద్ద విషయమే కాదు. అక్కడ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ సక్సెస్ ని ఓన్ సక్సెస్ ని క్రియేట్ చేసుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో రాజుల అవతల ఒక ఊర్లో ఉన్న కవితలు రాసుకునే వ్యక్తి ఈ రోజు ఒక పుష్ప 2 లాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేయాలి అనేది మామూలు విషయం కాదు. ఇంటర్నేషనల్ గా రాజమౌళి గారిని చెప్పుకునేవాళ్ళం, ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్ అని. ఆయన తర్వాత నాకు తెలిసి సుకుమారే నేను అనుకున్నాను ఆల్మోస్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో. అంటే మన
తెలుగు ఇండస్ట్రీకి మన తెలుగు వాళ్ళకి ఇంత పేరు తీసుకురావడాన్ని ఒక పెద్ద వ్యక్తులు వాళ్ళంతా కూడా గొప్ప వ్యక్తులు. అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంది ఏంటి అనేది ఎవరో ఒక సెకండ్ కూడా కూర్చొని ఆలోచించాం. కానీ ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందంటే మాత్రం మాట్లాడడానికి మనకు ఒక సెకండ్ దొరికిపోతుంది. చేసేయడానికి మాత్రం కొన్ని లక్షల మంది ముందుకు వస్తారు. సెకండ్ టైం దొరుకుతుంది. ఆయన పడ్డ కష్టాలను హైలైట్ చేయడానికి మాత్రం ఒక్కడు రాడు. ఇప్పుడు ఆయనకు కూడా అంటే ఆ ప్లేస్లో కూర్చొని ఆలోచించుకొని అంటే అనిపిస్తుంది, ఎక్కడి నుండో వచ్చిన నేను ఈరోజు నా సినిమా వల్ల ఒక ప్రాణం పోయిందా అనేది ఆయనకు కూడా అది చాలా డిప్రెషన్కి తీసుకెళ్ళి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి కలవడానికి నాకు కుదరలేదు. ఎందుకంటే ఆయన నేను వెళ్దాం అనుకున్నప్పటికీ ఆయన అక్కడ ఉండేవాడు కదా, అక్కడికి వెళ్ళేవాడు. నా సందర్భంగా డైరెక్ట్గా వెళ్ళి కలవలేకపోయినా కానీ తెలుసుకునేవాడిని ప్రతి క్షణం. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అన్నగారు అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళని ఫోన్ చేసి కనుక్కునేవాడిని. కానీ ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయాడు ఆయన. ఎక్కువ చాలా ఈజీగా వెళ్ళిపోతాడు. బాగా సెన్సిటివ్ ఆయన. పైకి మనిషిని చూస్తే రఫ్గా కనిపిస్తాడు కానీ చాలా సెన్సిటివ్. అసలు ఏం జరిగినా ఇట్టే ఫీల్ అయిపోతాడు, ఏడ్చేస్తాడు. అంటే నాకు కూడా నిజంగా అంటే ఈ రోజు నాకు అర్థమవుతుంది అనమాట. అంటే ఇన్ని రోజులు మనం నార్మల్గా అనుకుంటూ ఉంటాం, కాయిన్కి వన్ సైడే చూస్తాం సార్, టూ సైడ్స్ చూడం మనం ఎప్పుడు కూడా. అంటే కూర్చొని ఒక మనిషితో మాట్లాడితే కానీ వాడు ఏం ఫేస్ చేస్తున్నాడు, ఎట్లా ఉంటున్నాడు, వాడి మైండ్లో ఏం నడుస్తుంది ఏంటి అనేది అర్థం చేసుకోలేని పరిస్థితులు చాలా ఉంటాయి అనమాట. సో అంటే మీరు చెప్తూ ఉంటే కూడా నేను ఆ ఇమాజినేషన్లోకి వెళ్తున్నా. ఆ రోజు నిజంగా వాళ్ళంతా కూడా టీం వాళ్ళు ఎలా ఫీల్ అయినారు, అంత పెద్ద సక్సెస్ని తీసుకొచ్చిన సినిమాకి ఇలాంటి ఒక ప్రాణం పోవడం అనేది జస్ట్ సాడ్ న్యూస్ అని కూడా చెప్పలేము, చాలా పెద్ద లోటు అది. ఈ సినిమా పుష్ప అనేది గుర్తొచ్చినంత కాలం కూడా ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తూనే ఉంటది. సో ఆ సక్సెస్ ని వాళ్ళు అంతగా ఎంజాయ్ చేయలేకపోయారు కదా. అసలు సుక్కుకి బన్నీ గారికి మాత్రం అంటే మిగతా అందరూ బాధపడ్డారు. కానీ వీళ్ళిద్దరూ మెయిన్ హీరో డైరెక్టర్ కనుక కానీ వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. సుక్కు అయితే వాళ్ళ మిస్సెస్తో కూడా మాట్లాడలేదు. అంటే ఆ అమ్మాయి వెళ్ళి వాదార్చడానికి కూడా ఆయన ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఉండిపోయాడు అంతే రూమ్లో, ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండిపోయి మానేయాలా, సినిమాలు మానేయాలా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవాలా అన్నంత డీప్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఒక్కడే ఏడుస్తూ ఉండిపోయాడు అనమాట. ఇంచుమించులో 1 వీక్ మనిషిలోకి రాలేదు. అది తెలిసింది నాకు, కానీ వెళ్ళలేకపోయాను నేను, అవ్వలేదు నాకు. రానివ్వడం ఎవరిని రానివ్వడం. నాకు ఏమంటారు లోపల ఒక ఎమోషనల్ అది అవుతుంది చాలా అసలు. అంటే చిన్న సక్సెస్ని మనం ఇంత సెలబ్రేట్ చేసుకుంటాము, అలాంటిది అంత పెద్ద సక్సెస్ని వాళ్ళు పాపం ఎంజాయ్ చేయలేకపోయారు. అన్ని కోట్లు పెట్టి సినిమా అన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. సో ఏ రకంగానూ కూడా అంటే వాళ్ళకి ఒక సాడ్ మూమెంట్ అనేది. బట్ దీని తర్వాత నెక్స్ట్ సినిమాలు అన్నీ కూడా ఆయనకి మంచిగా సక్సెస్ రావాలి, ఇంకా ఇంకా పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను కూడా. సో అలాంటి న్యూస్ ఇంకెప్పుడు కూడా జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే మీడియా సపోర్ట్ కానీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండి అండ్ వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా మీ ఫ్రెండ్కి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? నేను ఇంకా ఏమంటారు, సో మీకే వదిలేస్తున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నారు? సుకుమార్ గారికి ఆయనకి చెప్పేది ఏముంది, ఇప్పుడు నా ఇష్టం ఆయనకి తెలుసు, నా డ్రీమ్ ఆయనకి తెలుసు. ఒక అందరం ద్రాక్ష పండుని పట్టుకొచ్చి నోట్లో పెట్టాడు. అది ఇప్పుడు ప్రస్తుతానికి దాంతో ఎంజాయ్ చేస్తున్నాను. కాకపోతే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు నేను పెద్ద ఆర్టిస్ట్ అయిపోయినా నేను చెప్పట్లేదు, కానీ ఇంకా ఏదో చెయ్యాలి. అవన్నీ చేయాలంటే సుకుమార్ లాంటి వాళ్ళు తలుచుకోవాలి. చాలామంది డైరెక్టర్లు, ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు పిలిచిస్తున్నారు నాకు అవకాశాలు. నాకు వాళ్ళు ఎవరో తెలియదు, నాకు వాళ్ళకి పరిచయం లేవు, అయినా సరే పిలిచిస్తున్నారు. వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. కాకపోతే ఇలాంటి పెద్ద డైరెక్టర్లు కూడా పిలిచిస్తే నేను కొంచెం స్టెప్ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ద్రాక్ష పండు నుండి కొంచెం వేరే స్టేజ్, అది ఇంకొంచెం ఎక్కువ పొడి తినే అవకాశం వస్తుంది. ఓకే సార్, అయితే క్లోజ్ చేసే ముందు మీ ఇద్దరి రిలేషన్షిప్కి గాను అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బాండ్కి గాను ఏదైనా పాట డెడికేట్ చేయాలి అంటే కనుక ఏ పాట డెడికేట్ చేస్తారు మీరిద్దరు? పాట ఏదైనా సాంగ్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్కి డెడికేట్ చేయాలంటే ఫ్రెండ్షిప్ సాంగ్స్ ఉంటాయి కదా. అంటే నార్మల్గా చిన్నప్పుడు మీరు అట్లా ఏమన్నా పాడుకునే అట్లా ఉన్నాయా?
మేము ఎక్కువగా పాడుకునేవన్నీ చిరంజీవి గారి లవ్ సాంగ్స్. లవ్ సాంగ్స్. ఓకే, అయితే మేము ఈ పాడ్కాస్ట్లో మీకోసం మీ ఇద్దరు స్నేహానికి గుర్తుగా ఒక పాటని డెడికేట్ చేస్తాం సార్. ఫైనల్గా మీ ఇద్దరు ఒక ఫోటో వేసి. అవునా? అవును సార్, నేను మర్చిపోయిన ఫోటో అంటే నేను యాక్చువల్లీ మీ ఇన్స్టాగ్రామ్లో చూసాను సార్. ఈ ఫోటో స్టోరీ ఏంటి, ఇది ఎప్పుడు సార్? ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను. అది కుమారి 2010 షూటింగ్ టైంలో, అంటే చిన్నప్పుడు మేము అలాగే తిరిగేవాళ్ళం. ఓకే, సైకిల్ మీద. సేమ్ సైకిల్ మీద ఎక్కించుకునేవాడిని, తీసుకెళ్ళిపోయేవాడిని. అది గుర్తుగా ఊరికే సరదాగా గుర్తొచ్చి అడిగాడు అనమాట. సైకిల్ తొక్కుతావు ఇప్పుడు, నన్ను ఎక్కించుకుని. ఎక్కువ నేను ఇప్పటికీ అలాగే ఉన్నానో, తొక్కుతాను. అలా తీసుకున్న ఫోటో. అంటే మాట్లాడడం స్టార్ట్ చేస్తే నిజంగా అంటే ఒక 4 నిజంగానే మీరు అన్నట్టుగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు నేను ఆయన గురించి చెప్పింది జస్ట్ బేసిక్, చాలా చాలా తక్కువ. చాలా ఉంది ఆయన చెప్పాలంటే. ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్, నేను వాడికి కాదు, అది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను వాడి గురించి ఏమీ ఆలోచించలేదు, నా గురించి వాడు చాలా ఆలోచిస్తాడు, అంతే, ఇంకేం చెప్పలేదు. స్నేహం మీరిద్దరూ మంచి స్నేహితులు అనేది కదా, నీకు సుకుమార్ మంచి స్నేహితుడు అన్నది కరెక్ట్ అంటాను నేను. ఎందుకంటే నేను అతనికి అంత కరెక్ట్ కాదు. అలా అని నేను అతను ఏదో నేనేం స్నేహం చేయలేదని కాదు, నేను పట్టించుకోలేదు ఆయన్ని, ఆయన నన్ను పట్టించుకున్నాడు. అది ఇంకేం చెప్పాలి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుకుమార్ గారిని అడిగినట్టు చెప్పండి ప్లస్ టీవీ నుండి. థ్యాంక్ యూ. అంటే మీకు కూడా ఇంకా మంచి సక్సెస్ రావాలని, ఒక పెద్ద సినిమా ద్వారా మంచి నేమ్ తీసుకురావాలి మీకు కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తొందరలో మీ ఇద్దరు కాంబినేషన్లో కూడా మళ్ళీ మేము మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆయన ఎదురుకుండా ఆయన ముఖం మీద వెళ్ళి ఇలాగ అడిగే ధైర్యం నాకు లేదు, కానీ మాస్టర్ ఒక్క సినిమా, ఒక్క ఛాన్స్, చిన్న సీన్ ప్లీజ్. సుకుమార్ సార్, ఈ పాడ్కాస్ట్ మీరు కనుక చూసినట్లయితే, సో మీ కిట్టయ్య గారికి ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ సినిమాలో చిన్న ఛాన్స్ ఉంటాయి కనుక అది ఆయనకి మంచి పేరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని చెప్పేసి ప్లస్ టీవీ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ ఇంకా మళ్ళీ మంచి పాడ్కాస్ట్లు చేయాలి సార్ మీతోని. అండ్ సో ఈ పాడ్కాస్ట్ని సుకుమార్ గారికి అండ్ మీకు కూడా మేము డెడికేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను పిలిచి మా చిన్ననాటి స్నేహాన్ని గుర్తు చేసి నాకు మళ్ళీ ఒక మెమొరీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది మన ఈరోజు పాడ్కాస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లస్ టీవీ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.